మహాభారతం తత్వార్థం మనం చేస్తున్నాం. బందీ వేదం యొక్క పరిభాషను పంచ అన్న పదంతో చెప్తున్నాడని మనం చేస్తున్నాం. పంచాగ్నయ పంచపద పంచ పంక్తి యజ్ఞా పంచైవ అపి అధః పంచ ఇంద్రియాణి. పంచ ఇంద్రియాలు చెప్పుకుంటున్నాం. పోయిన మాట ఈ ఎవరు నిన్నట్టువాడు అలిగి టబుక్కన మూసేశాడు. కోపం వచ్చింది వానికి. కోపం వచ్చిందో నా టైం అయింది నేను పోతున్నా అని మూసేశాడు. దాంతో మనం కూడా ఆపేయవలసి వచ్చింది. కాసేపు ముందుకుపోదాం. ఇంద్రియాని శబ్దానికి ఇది పరమైశ్వర్య ధాతువు. దాటించుట అన్నటువంటిది అది పంచ అని. ఈ దాటించుట అన్న విషయం ఏదో ఒక ఏరో లేదా ఏదో అడ్డం వస్తే దాటం అట్లా అని కాకుండా పూర్తిగా ఇంద్రియాలని మనం ఏవి అంటున్నామో 5 ఇంద్రియాలు చెప్తున్నాం. ఏ ఇంద్రియాలను చెప్తున్నామో ఆ ఇంద్రియాలు స్వతసిద్ధంగా అవి సృష్టి యొక్క రచన. తర్వాత జీవుడు పలికించుకుంటున్నటువంటిది ఇంకొక స్వరూపం. ఈ విషయం పోయిన ఆదివారం కూడా చాలా వివరంగా చెప్పుకున్నాం. జీవుడు కూడా జీవశబ్దం కూడా సృష్టి రచించిన స్వరూపం. అయితే జీవుడు తను తాను గుర్తించుకోవడం, జీవుడుగా కూడా గుర్తించుకోవడం చేత కావట్లేదు అన్నటువంటి విషయమే సందర్భంగా చెప్పుకుంటున్నాం. నిన్న కొత్త వీడియో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. వీళ్ళు కూడా ఈ వాట్సాప్లో కూడా పెట్టారు. దాన్ని జీవుడు తను గుర్తించుకోవటం, జీవుడుగా గుర్తించుకోవటంలో కూడా తప్పు చేస్తున్నాడు. నిజ స్వరూపంలో ఆత్మగా గుర్తించడం కాక జీవుడుగా గుర్తించడం. జీవుగా గుర్తించడం అంటే జీవ ప్రాణధారణ అంటే ప్రాణము ధారణ చేయుట. తనకు ప్రాణం ఏమి? స్మృతి. స్మృతిని ధారణ చేయటంలో కూడా ధారణ చేయటం జీవ లక్షణం. అసలు జీవ శబ్దాన్ని అది అన్ని లక్షణమే, లక్షణాత్మకములే. అంటే జీవుడు అనేది కూడా తనకు దర్శనం చేసి ప్రవర్తించుట. దర్శనం చేసి ప్రవర్తించుట ఆ పదాన్ని అర్థం చేస్తున్నాం. కొంచెం ఏమి ఎట్లా ఉంది ఒళ్ళు, కళ్ళు కనిపిస్తున్నాయా నీకు అని మనం దండిస్తాం. అంటే అర్థమయ్యేటప్పటికి కళ్ళు కనిపిస్తే బయట చూడటం అనేది ఎట్లా మనం అనుకుంటున్నాము. తన్నుకుంటూ పోతానే కళ్ళకద్దుకో అంటే కళ్ళకద్దుకుంటే ఏమవుతుంది? కొన్ని మన వాళ్ళు కళ్ళకద్దుకోవటం అంటే దృష్టికి సరిగ్గా చేసుకోమని, దృష్టిని సరిగ్గా చేసుకోమని అర్థం. మన వాళ్ళు ఏం చేస్తారు? అది కూడా ఇట్లా. ఇంకా ఏదైనా అతివని దోశలు ఇష్టమైతే ఉంటారు. అది కాదు. లక్షణం అంటే దర్శన ప్రవర్తనం అంటే ఎట్లా ఉంటుందంటే దృశ్య ప్రవర్తన కాదు. అసలు దృశ్యం అన్నప్పుడు దృశ్యంగా తీసుకున్నప్పుడు అది ప్రవర్తన కూడా కాదు. దృశ్య చేష్ట, దృశ్య క్రియ. అర్థమవుతుందా? ఎప్పుడైతే దాన్ని దృశ్యంగా తీసుకున్నావో దానికి చేష్టయే వస్తుంది, కానీ దాంతో చేష్ట క్రియ జరుగుతుంది, కానీ దర్శనం అనే మాట అర్థం రాదు అక్కడ. ఎందుకంటే దర్శనము తన స్వరూపం, దర్శనానికి బయట స్వరూపంతో ఏమీ సంబంధం లేదు. దర్శనానికి బయట సంబంధంతో ఏమీ సంబంధం లేదు. ఇది మనం
ఒక ఉపమానంతో చెప్పుకుందని చూడండి. అద్దం ముందు నిలబెట్టాడు దేహాన్ని, దేహాన్ని సవరించుకుంటున్నాడు. తనకు కనిపించినటువంటి దేహంలో భాగాన్ని మరి పాపిడి తీసుకోవడం ఏదో సవరించుకుంటున్నాడు. ఎక్కడ సవరించుకుంటున్నాడు? అద్దం ఎందుకు పెట్టుకున్నాడు అసలు? అద్దంలో నీడలో తన స్వరూపం నీడగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటి ఆ స్పష్టత? ఏమిటంటే తనను సవరించుకోవటానికి తగినట్టుగా. ఇది గొప్ప విశేషం. అట్లాగే మనం చేసే ప్రతి క్రియ కానీ ప్రతి చేష్ట కూడా ఎట్లా ఉంటుందంటే, అది తప్పింది అంటే ఏం చూపిస్తుంది? లోపల తాను తప్పాడు. ఎక్కడ సవరించాలి? అద్దంలో ప్రతిబింబాన్ని కాదు కదా, దాన్ని సవరించాలి. దాన్ని సవరించుకుంటూ అంటే తనకు దృశ్యంగా అందని దాన్ని సవరించుకోవటానికి. దృశ్యం అంటే దర్శన యోగ్యమైనటువంటి. ఇప్పుడు అది ఏం చూపిస్తుందంటే దర్శన యోగ్యాన్ని చూపిస్తుంది కానీ ప్రతిబింబాన్ని చూపిస్తుంది కానీ నీ స్వరూపాన్ని చూపించట్లేదు. కనుక ఏం చేయాలి? సవరించుకోవడం అనేది తన దగ్గర సవరించుకుంటేనే అక్కడ సవరించబడినట్టుగా కనిపిస్తోంది కానీ తన దగ్గర కాక ఇంకా ఏం చేసినప్పటికీ అక్కడ సవరించబడినట్టుగా తనకు తెలియటం లేదు. ప్రతిబింబంలోంచి చూడాలన్నా కూడా అలాగే తను సవరించుకున్నట్టు మాట ఎక్కడ తెలుస్తుందంటే బయట గ్రాహ్యములందు, గ్రహీతృ గ్రహణ గ్రాహ్యం, గ్రాహ్యములందే తెలిసిపోతుంది. బయట చేసిన చేష్టలో బయట చేసినటువంటి పనిలో తను సవరించుకున్న స్వరూపం తనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంద్రియములు అనేప్పుడు ఏమి దాటిస్తుంది అంటే ఈ దొసగులన్నింటినీ దాటిస్తుంది. ఏమిటి దొసగు అంటే తాను ఇంద్రియంగా రచింపడినటువంటివి తన శబ్దస్పర్శ రూపరసగంధములు కానీ వాక్ పాణిపాద పాయుపస్థలు కానీ ఇవన్నీ కూడా ఈ వాక్ పాదిస్థలం పాయుపస్థల గురించి కూడా మన ఏది కల్పసూత్రాల్లో చాలా వివరంగా చెప్పుకున్నాం. కనుక అవి ఇట్లా రచింపబడినాయంటే తనకు ఏమాత్రము భంగపాటు కలిగించలేదు. దీని యందు జీవభావం నిలుపుకోవటానికి కానీ లేక స్మృతిని గ్రహించడానికి కానీ. జీవభావం నిలిపించుకోవడం అంటే ఎట్లా ఉంటుందంటే జీవభావం నిలుపుకున్నాడంటే స్మృతిని గ్రహిస్తున్నాడు అర్థం. ఎందుకంటే జీవించుట అనేది ప్రాణధారణం అంటే దేని యొక్క ప్రాణము ప్రథితం నయతి, దేన్ని ప్రథితేన నయతి, ఎట్లా రచింపబడిందో దాన్ని తీసుకోవటం. దేన్ని అంటే ప్రతి అంశము అట్లాగే దేన్ని ఎట్లా గ్రహించాలి? ఇది ఎట్లా రచింపబడిందో అట్లా గ్రహించాలి. జీవభావాన్ని నిలుపుకుంటూ వెళ్తున్నాడు అంటే అర్థం ఎట్లా వస్తుంది? ఎప్పుడుకి తన తేజస్సుని తన ఉనికి తేజస్సుని స్మృతిని నిలుపుకుంటూ ప్రవర్తిస్తున్నాడు. ధారణ అన్న పదానికి అది నిత్యవర్తమానం. నిత్యవర్తమానం అంటే అర్థమవుతుందా? చెప్పాలి. నిత్యవర్తమానం అంటే అర్థమవుతుందా? అంటే ఇప్పుడు జరుగుతూ ఉండాలి, దానికి తెంపు ఉండకూడదు, అఖండం. తెంపు ఉంటే వర్తమానం కాదు. ఎప్పటికయ్యది ప్రస్తుత మప్పటికా కాదు. ఎప్పటికయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి మనుజుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఇట్లా అర్థం కాదు. అది అప్పటికది ప్రస్తుతం. ప్రస్తుతం అంటే ప్రస్తుతం అంటే స్తుతం, విలువకృతం పడి ఎట్లా ప్రథితేన సంస్కృత పదం అది. ప్రస్తుతం అంటే అప్పటికప్పటిదని అర్థం చెప్పుకుంటాం. అట్లా కాదు. అంటే ప్రథితేన స్తుతం, సృష్టి ఆసం అది ఎట్లా రచించిందో అట్లా విలువ కట్టడం, అది ప్రస్తుతం. ఎప్పటికయ్యేది ప్రస్తుతం.
ఎప్పుడు ఏమిటంటే ప్రస్తుతం, అంటే సృష్టి ఎట్లా రచించిందో దాని విలువ అన్నట్లు. కనుక ఇవి ఎక్కడికక్కడ దాని యొక్క తేజస్సుతో నిలుపుకుంటూ ప్రవర్తించడం, ఇది ప్రాణధారణ. ప్రాణధారణ అంటే ఎట్లా ఉంటుందంటే, కాసేపు ప్రాణం ఇది మనకు భౌతికంగా ఆవిడ ఏడు తెలుస్తుంది, ఎంతసేపు గాలి పీల్చావుగా, కాసేపు విరామం తీసుకోమని ముక్కు మూసి అడుగుతుంది. అప్పుడు అవుతాడు, గుడుక్కు పట్టాడు. అట్లాగే ప్రాణధారణ ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ప్రాణధారణ. నిశ్వాస ఉచ్ఛ్వాసలు తేడా లేదు. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస చేసేటప్పుడు ఇప్పుడు నేను ఉచ్ఛ్వాస తీసుకుంటున్నా, తర్వాత నిశ్వాస చేస్తున్నా అని అనుకోవటం లేదు మనిషి. ఎట్లా అనుకోవటం లేదు అట్లాగే అయితే ఇవి ఆల్టర్నేటింగ్ అంటారు. ఉచ్ఛ్వాస జరిగేటప్పుడు నిశ్వాస జరగటం లేదు, నిశ్వాస జరిగేటప్పుడు ఉచ్ఛ్వాస జరగటం లేదు. ఇది భౌతికం. కానీ తన దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఉచ్ఛ్వాస జరిగేటప్పుడు నిశ్వాస అంటే దాంతోపాటే జరుగుతుంది. ఆత్మ ప్రశంస ఎందు అనాత్మ ఖండన జరుగుతుంది. ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయో విందతే ఫలం. అభౌతికమైనటువంటి ప్రాణధారణకి భౌతికమైన ప్రాణధారణకి ఈ తేడా ఉంది. ఆత్మ ప్రశంస జరుగుతుంది, అనాత్మఖండ లేదా అనాత్మఖండ చేస్తున్నారన్న ఆత్మ ప్రశంస. ఇది ప్రాణధారణ. ఎక్కడైనా సరే, ఎక్కడ గ్రహింపైనా, ఎక్కడ ప్రవర్తమైనా అది నిత్యవర్తమానం అనే పదం ఎందుకు వచ్చింది అంటే, ప్రవర్తనలో మరి ఎంత దూరం పోయినాడు ఇక్కడ నుంచి ఆందాహ వాయ, ఈడికి వెళ్ళి ఆందాహ, అంత దూరం పోయినప్పుడు మధ్యలో ఏ దశలో అక్కడ బాగానే ఉన్నా, కొంచెం ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం చెదిరింది పోయా. అంటే ఎవరు పోయా? అందరూ పోయా. జీవుడు పోయా, దేవుడు పోయా. అర్థమవుతుందా? కనుక ఇంద్రియాణి పంచ అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఆ ఇంద్రియము అనేది ఇది దాటింపచేస్తుంది. ఎక్కడ దాటింపచేస్తుందంటే, ఇక్కడి నుంచి ఇంకో దశకు పోతున్నప్పుడు ఒక దశ నుంచి ఇంకో దశకు వెళుతున్నాను అనేది మనం ఎట్లా చెప్పుకుంటున్నాం అంటే, విచారణ కోసం చెప్పుకుంటున్నాం, దశకు పోవడంలే. ఇదంతా ఏం చెప్పుకున్నాం? స్వగత భేదం అని చెప్తున్నాం. తనలో తనకు ప్రవర్తనయే. ఈ తనలో తనకు ప్రవర్తనయే ఎట్లా వచ్చిందంటే, గ్రహీతృ గ్రహణ గ్రాహ్యములు అన్న తేడా వచ్చేటప్పటికి అక్కడ తత్సతదంజనత, అదే ఉండాలి అని ఎప్పుడు చెప్పాము, అప్పుడు మళ్ళీ భేదం లేదు. ఏ భేదం లేదు. గ్రహీత భేదము, గ్రహణములు, గ్రాహ్యములు, మూడు భేద స్వరూపాలు కావు. కనుక ఈ ఇంద్రియము అని ఎప్పుడు చెప్పాము, అది పంచాంగ. అంటే ఏమవుతుంది? గ్రహించి వ్యక్తం చేయడం. అక్కడ విస్తారవచనే వ్యక్తీకరణ. ఏ వ్యక్తం? అది అక్కడ ఇంద్రియ ప్రవర్తన అంటే ఒక దశ నుంచి ఇంకో దశ పోతుందని అర్థం కాదు. జీవుడు పోగొట్టుకున్నాడని అర్థం కాదు. వాడు పోగొట్టుకున్నప్పటికీ కూడా, ఆ గ్రహింపులో పోగొట్టుకున్నాడని అనుమతించినప్పటికీ కూడా, ఆ పోగొట్టుకున్నాడని చెప్పాలంటే వాడికి యోగ్యత ఏది? ఏడవాలంటే యోగ్యత ఏది? దేని చూసి ఏడ్చాడు? ఇప్పుడు అవుతుందా? దీనికి కూడా మామూలుగా లోకం ఏం చెప్తారు, ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడట, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడట. అట్లాగే ప్రవర్తించేటప్పుడు తాను గుణ ప్రవృత్తిని తీసుకున్నాడు అనుకోండి. గుణ ప్రవృత్తిని తీసుకొని నేను బాగానే ఉన్నానుగా అని అన్నవాడు ఎట్లా ఉన్నాడు? వాడు కోర్టులో సంతోషపడినవాడు. వాడి ఇంటికి వచ్చి ఏడుస్తాడు మళ్ళా. అంటే మళ్ళీ తర్వాత గుర్తించినవాడు ఏడుస్తాడు. లోకంలోనే దెబ్బతిన్నాను గుర్తించినవాడు. అట్లయినా ఇట్లా అయినా ఏమైనా సరే తనను గుర్తించకుండా, ఇంద్రియము అని దాటించుట అన్నట్టు గుర్తించకుండా
ఆ మాట అనలేడుగా. అర్థం అవుతుందా లేదా? కావాలని పోయిన తర్వాత అక్కడ పోయి ఏడిచాడు అనుకోండి, ఆ కళ్ళమ్మడి నేను పెట్టలేదు అంటే కళ్ళమ్మడి నీళ్ళు లేకపోతే ఏం చేశాడు, మనసంబడి నీళ్ళు కాచాడు. అర్థం అవుతుందా లేదా? మొత్తానికి ఏదో చేశాడు, కొంచెం చీకుపడ్డాడు, చీకుపడ్డాడు, చీకాకుపడ్డాడు. ఇంకా ఆ పడ్డాడు అనేటప్పటికీ ఓ దాంతో పోల్చుకున్నాడు. ఇంకెవరితో పోల్చుకుంటాడు? దాంతోనే పోల్చుకుంటాడు. అవునా? ఆ పోల్చుకోవడం ఎప్పుడు వచ్చేసిందో అప్పుడు వీడి ప్రయత్నానికి ఒక నెగటివ్ పాయింట్ వచ్చేసింది. అర్థం అవుతుందా? కరోనా పాజిటివే వీడికి నెగిటివ్. కరోనా పాజిటివ్ వచ్చేసింది అనమాట. కరోనా పాజిటివ్ అంటే తన స్వరూపానికి నెగిటివ్ అనమాట. అర్థం. కనుక ఈ విధంగా ఈనాడు మాటి మాటికి ఏం చేస్తున్నాడు? తన ప్రయత్నము, తన ఎటో పోవాలనే ప్రయత్నాన్ని దాటుతున్నాడు. ఆ దాటటాన్నే వ్యక్తం చేస్తున్నాడట. అది ఎట్లా చేస్తుందంటే, అది రచనాత్మకంగా ఇంద్రియం అయితే, ప్రవర్తనాత్మకంగా చేష్టాత్మకంగా, ఇంద్రియం అంటే బయట చెప్పినప్పుడు చేష్టాలు చెప్పినాం. చేష్టాత్మకంగా ఎట్లా ఉన్నదంటే, ఇట్లా పెట్టి బిగించాడు. బిగిస్తే ఏం తెలిసింది? ఇప్పుడు తన పట్టు తెలిసింది. పట్టు తెలిసిన తర్వాత అనిపిస్తుంది, కాసేపు అయిన తర్వాత నీ మొంత బిగించాలండి పట్టు తెలియటానికి. మనది ఒక పుస్తకంలో ఎక్కడో ఆత్మ ఆనంద పుస్తకం కావాలి, దానిలో తమిళం ఒక సామెత చెప్పుకున్నాం, కైపుణ్ణకు కన్నాడియా అని. అంటే వెనకాల ఏదైనా పుండు ఉందనుకోండి, ఆ పుండు మొహం చూద్దాం అనుకుంటే అద్దం పెట్టుకోవాలి. నొప్పి తెలుస్తుంది, దాన్ని చూడాలని అద్దం పెట్టుకోవాలి. కైపుండు అంటే చేతి మీద పుండు ఉందనుకోండి, చేతి మీద పుండుకి నొప్పి తెలుస్తుంది, కంటి కనిపిస్తుంది. దీనికి ఇంకా కన్నాడి ఎందుకు? కన్నాడి అంటే అద్దం. అద్దం ఎందుకు? కైపుండుకు కన్నాడి అని ప్రత్యక్షంగా తెలుస్తుంటే దీనికి ఇంకో ప్రమాణం ఎందుకు? అవునా? కనుక ఏం వ్యక్తం చేస్తున్నాడు అంటే పంచలక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వేదంలో చెప్పినటువంటి కర్మకాండాన్ని చూపిస్తుంది. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః, ఓ కాదు వహ దేవాః. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః. ఓ అంటున్నారు. రెండు పెదవుల చేత ఓ వదులుతుంది, అచ్చు ఓ వదులుతుంది. ఇక్కడ వాకోత్వం ఓ ఓ, అది వహ పదం. ఇష్టాన్ భోగాన్ని వహ దేవాహ, అది ఆ సంధిలో వా కాస్త వహ కాస్త విసర్గిపోయి ఓ అయింది అనమాట. ఇష్టాన్ భోగాన్ని ఓ దేవాహ దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తే తేన ఏవ సః. అవునా? వేదముల్లో కర్మకాండంతా ఏం చూపిస్తోందంటే ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః వహ దేవాః దాస్యంతే. అవునా? వహ దేవాః అంటే ఏ దేవతలు? దేవతలు ఎవరంటే ముక్కోటి దేవతలు. ముక్కోటి దేవతలు అందరూ అయ్యి నిన్ను ముప్పు దీపాలు పెడుతున్నారు. వీళ్ళు దేవతలు. అవునా? ఇష్టాన్ భోగాన్ హి దాస్యంతి. భోగాన్ అంటే
ఇష్టాన్ భోగాన్ని అంటే మనం భోగం అనేటప్పుడు మనసు గట్ట ఒక నిద్రపోయినట్టుగా చూసుకుంటాడు వాడు. యూఫోమ్ బట్టి నిద్రపోయినట్టుగా యూఫోమ్ అడ్వర్టైజ్ ఉంటుంది. చేత కాబట్టి ఈరోడు యూఫోమ్ తన ఫోటో తీసి పక్కన గబుక్కుని యూఫోమ్ అడ్వర్టైజ్మెంట్ పెడితే వాడు చాలా బాగా, ఎందుకంటే వాడికి డబ్బులు ఇచ్చారు కనుక. తనకే డబ్బులు ఇచ్చాడు, తన చేత కాదు. ప్రొఫెషనల్ వాళ్ళు, వృత్తి. అట్లా భోగం అనుకో, భోగం అంటే అదేదో అర్థం చెప్పుకుంటారు కానీ అట్లా భుజ పాలనాభ్యవహార్య ఏం పాలన చేస్తున్నాడు? యూఫోమ్ మీద మస్తుగా పడుకున్నాడు అనుకోండి. ఆ పడుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తను ఏం కోరాడో అక్కడ పోవాలనుకుంటాడు. అవునా? దానికి స్వామివారి తమాషా చెప్తుండేవారు. ఆ పడుకున్నవాడు పడుకోకూడదు, పొద్దున్నే కొంపలంటూ పోయినట్లు లేస్తాడట. ఎట్లా వేస్తాడు? ఎవరు వాళ్ళు నీ చేత అసలు ఎందుకు లేస్తున్నాడు? పాలన తన స్వరూపం కాదని అర్థమవుతుందా? ఎవరు లేపారు? ఈ మధ్యలో కాసేపు దేహం అలసట అయితే అలసట తీర్చుకుంది. అది అలసట తీరగానే ఏం చేస్తుంది? లే అంటుంది. విన్నారా లేదా? లేదు. ఈ లోపల ఏం చేస్తుంది? తను కల్పించుకున్నటువంటి మనస్సు వాడు ఏం చేస్తాడు? అది ఇదో అంటాడు. ఏమీ లేకపోతే లోపల వాడు ఇంకో ఇంద్రియ వాడు ఉన్నాడు చూసా, వాడు ఏం చేస్తాడు? చెంపటు బాగాడు. ఇదా లేకపోతే ముద్రానికి వాటుంది. అది కూడా లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు అలవాటు చేస్తున్నాడుగా బెడ్ కాఫీ. ఆ బెడ్ కాఫీ ఇంకా లేకపోతే ఏటో వస్తుంది. పడుకుని ఏం చేస్తుంది? చిట్చిట్లాడి స్నానం చేయకుండా ఆ చిట్చిట్లాడి స్నానం చేస్తాడు. నా శౌచే కాదు, అర్థమవుతుందా? స్నానం అంటే శౌచం ఆచరించుట అని అర్థం. మనకేమర్థం? నీళ్లు పోసుకోవటం అర్థం. ఈ మధ్య కొన్ని 2015లో చెన్నై పోయినప్పుడు కొంత భాషని ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పటి వాళ్ళకి ఎన్నో పాతకాలం వాళ్ళకి. కానీ ఇంకా దాన్ని మళ్ళీ ఇంకో వేరే విధంగా కూడా చూశాడు. ఆ మధ్య పాలక్కాడ్ నుంచి హైదరాబాద్ అటు వచ్చేటప్పుడు తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు. ఆ రైల్వేలో వాళ్ళు తమిళ భాష వాళ్ళు అనౌన్స్మెంట్స్ చేస్తుంటారు సరే, ఆ భాష అంతా కొత్తగా ఉండేది. మాలి 4 మణికి అని మాలి అనే పదం ఎప్పుడు వెళ్ళా. ఆ మాట ఉంటుండేది. సాయంకాలం అంటే వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళకి. ఈ మాలి అని అచ్చ తమిళ పదం వాడుకుంటూ వచ్చేవాళ్ళు. 2015లో చెన్నై పోయినప్పుడు వాళ్ళకి తమిళం రాదని తెలిసింది. ఎవరికి? తమిళకి తమిళం రాదు అని తెలిసింది. ఎందుకు తెలిసింది అంటే వాళ్ళకి రా కూడా పలకదు. ఇంకా ఏదో చెప్దాం. సరే, మొత్తానికి దేవాహ అంటే క్రీడ, జిగీష, వీళ్ళు దేవాహ. అవునా? ఏం చేస్తారు? దాస్యంతే యజ్ఞభావిత. దాస్యంతే అంటే ఏమి ఇస్తారంటే యజ్ఞభావిత ఇష్టా భోగాన్ దాస్యంతే. భోగానంటే మనకు అటుపిచ్చినట్టుగా అనుకుంటాడు. కానీ నువ్వు ఎంత భోగంగా ప్రవర్తించాలి జీవితంలో చేస్తున్నప్పటికీ కూడా నిన్ను ఆ భోగం అనే అంశము పాలన చేసుకుని జీవించు అని మలుపు తిప్పి గేరప్ చేస్తుందంట. గేరప్ చేయటం చేస్తున్నా. గేరప్ చేయటం అంటే గేర్స్ అనే పదం విన్నారు ఎప్పుడు? కారులో ఉంటుంది. గేరప్ చేయటం అంటే అది ఆ గేర్ అటు చేస్తుంటే ఒక తిప్పు తిరిగి ఎటు పెట్టాలి అటు పెడుతుంది అన్నమాట. అదే గేరప్ చేయటం అంటే నేను ఒక ప్రేరేపణ చేసి నిలబెడతాను.
వీడేమో భోగం అంటే వేరే అర్థం చెప్పుకుంటే పాలన చేసి తీసుకో, నువ్వేమనుకున్నావో దాన్ని పాలన చేసి తీసుకో. ఇష్టాన్ భోగాన్, ఇష్టాన్ భోగాన్ అంటే ఇష్టాన్ అంటే ఇష్టభోగాన్ అర్థం వస్తుంది. ఇష్టభోగాన్, ఇష్టాన్ భోగాన్ సందర్భం వచ్చిందిగా చెప్పుకుంటాం. ఇష్టాన్ భోగాన్ అంటే ఎప్పుడైనా ఎన్ని అక్షరాలు వస్తాయి? ఇష్టాన్ భోగాన్ 4 అక్షరాలు. ఇష్టభోగాన్ అన్నప్పుడు ఇష్టభోగాన్ 4 అక్షరాలే వస్తాయి. అయితే 2 పదములేని, ఇందాక ఇష్టాన్ భోగాన్ అంటే 2 పదములేని. అయితే గురువులకు తేడా వస్తుంది, అది మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇష్ట శబ్దానికి యజ్ఞ శబ్దం అర్థం. యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం బుద్ధి రాజస్. ఇష్టం అంటే యజ్ఞం చేయబడినటువంటిది, యజ్ఞం చేయబడిన దాన్ని ఇష్టం అంటారు. ఇప్పుడు ఇష్టాన్ భోగాన్ అన్నప్పుడు యజ్ఞపరంగా పాలన చేసుకుని తీసుకొనుట అన్నర్థం వచ్చింది. ఇష్టాన్ భోగాన్ దాస్యంతే. యజ్ఞభావితాః దేవతాః, యజ్ఞభావితాః దేవతాః, యజ్ఞం చేత తృప్తిపడిన వాళ్ళు అని చెప్పుకుంటున్నాం. యజ్ఞం చేత అంటే క్రీడావిధులు తన ప్రవర్తనలో. అందుకనే ఈ శ్లోకం వెంటనే ఏమంటాడు? తస్మా సర్వతం బ్రహ్మనిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. నువ్వు ఎదుగుట యజ్ఞపరంగా ఆచరించినప్పుడు ఎదుగుతున్నావు. తైర్దత్తాన్ అపరాయేభ్య యోగం చేస్తే అనేవస. వాళ్ళు ఏదో ఇచ్చారు, తైర్దత్తాన్ అనే పదం వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో ఇచ్చారు అని ఉన్నంటే వాళ్ళకి ఇవ్వకుండా ఎవడు అనుభవిస్తాడు? వాడు దొంగ. ఇచ్చేదేంటి, పుచ్చుకునేదేంటి? వాళ్ళు ఏమీ ఇవ్వలేదే, నిన్ను పాలన చేసుకోమన్నారు. అర్థమవుతుందా? కనుక ఇంద్రియములు ఏం చేస్తున్నాయంటే, అది ఎట్లా ప్రవర్తిస్తున్నాయంటే రచనాత్మకంగా ప్రవర్తిస్తున్నాయా లేక జీవుడు అనుకున్నట్టు ప్రవర్తిస్తున్నాయా? అట్లా భోగంగా పడుకోవాలనుకున్నాడు, లేకపోతే ఏదో చేసి తను తెలుసుకోవాలనుకుంటున్నాడు. చేసి తెలుసుకోవడం ఏంటి? ఏమైనా అర్థం ఉంది అసలు ఆ పదానికి? వింటున్నారా లేదా? ఏమన్నా అసలు అర్థం ఉందా? చేసి తెలుసుకోవడం ఏమిటి? తను తెలుసుకోవడానికి ఇంకేం చేసి తెలుసుకోవాలి? అర్థమవుతుందా? మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడు ఏమన్నాడు? కడుపు నిండిదన్నాడా? తిన్నావా అంటే ఏమన్నాడు? తిన్నానన్నాడు. 4 గంటలైంది రాకు, మళ్ళీ కాఫీ పట్టుకోడు. సాయంత్రం 8 అయ్యేటప్పటికి మళ్ళీ పెట్టుకుంటాడు. అప్పుడు కనుక ఆవిడ మధ్యాహ్నం తిన్నాను అన్న, కడుపు నిండింది అన్నావు కదా, తిన్నానన్నావు కదా అని చెప్పేసి నేను వండాలి అంటే అర్థమవుతా లేదా? తిన్నాను అన్నాడు, కడుపు నిండింది అన్నాడు. ఇప్పుడు తిన్నాను కడుపు నిండింది అనే వాక్యము సుబద్ధమా అబద్ధమా? సుబద్ధం అంటే, అబద్ధం అంటే సుబద్ధం అంటే శుభంగా బద్ధమైనది. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం చెప్పేవన్నీ అబద్ధాలే. వింటున్నారా లేదా? అన్ని అబద్ధాలే. ఇప్పుడు భోగం అవుతుంది. ఇది భోగం కూడా తెలుసు. నీకు భోగం కూడా తెలుసు. భోగం తెలిస్తే యోగం తెలుస్తుంది. పాలన చేసుకోవడం తెలిస్తే యోగం తెలుస్తుంది.
అంటే అక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం వెనకాల కూడా ఎట్లా త్రైవిద్యా మాం సోమపా ఉతపాపా యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతి తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివ్య దేవభోగాన్ అని చెప్పి ఇంకే అశ్నంతి అన్నాడు. ఏ పోయాడు తే అట్లా తం భుక్త్వా స్వర్గలోకం విచారం క్షీణే పుణ్య మధ్యలోకం అయిపోయి. అంటే అమ్మ అట ఉంటుందా, అంత మోసమా అంటాడు. అంత మోసమా దాన్ని అంటాడు కదా. ఏది నీ నిద్ర ఏమైంది చెప్పు, ఆ స్వర్గం సంగతి తర్వాత. అర్థమైందా? నువ్వు అనుకున్న ఏ భోగం ఫలించింది చెప్పు, నువ్వు అనుకున్నట్టుగా ఫలించడం ఏది కాలే. అర్థమైందా? ఈ గత జన్మలో ఏమైంది అర్థం కాకపోతే పీడపోయా. ఈ జన్మలో ఏమైంది చిన్నప్పుడు తెలియదు, సరే చిన్నప్పుడు వదిలేసి తర్వాత ఇప్పుడు పెద్దప్పుడు అన్నావు, ఎప్పటి నుంచో పెద్దప్పుడు లెక్కేసుకో, అప్పటి నుంచి పెద్దప్పుడు ఉంటాడు ఒకటి. ఇప్పుడు పెద్దనాడు ఎప్పుడు అసలు ఎప్పుడు కాలే. ఆ కాలంలో నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అంటుంటాడు. ఆ కాలంలో చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వీడికే తెలుసు. అది ఆ కాలంలో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అంటుంటాడు. ఆ కాలం ఈ కాలం చెప్పు. అంటే ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే పంచలక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అర్థమవుతుంది? ఎట్లా ఉంటుందంటే బయట నుంచి శబ్దస్పర్శ రూపరస గంధములు వస్తే ఏమంటాయి, పసివాడిని ఎత్తుకుని వాడికి అన్నం పెట్టబోతుంటే నోట్లో దాకా పెడుతుందమ్మ, అంతేనా? నోట్లో దాకా పెట్టి తను తీసే లోపల పుసుక్కుని పెడతాడు. అప్పుడైనా అర్థం కావద్దు నీకు ఇంద్రియాలు ఇట్లా ఉంటాయి. వాడికి అన్నం పెట్టలేదు వాడి సరిగ్గా అన్నం తినలేదు అని అవసరపడుతుంటుంది. మరి ఈ లోపల ఆయన వస్తాడు, వీడికి అన్నం పెడుతున్నానంటే నాకెప్పుడు పెడతావు తొందరగా, నువ్వు కానీ అంటాడు. నువ్వు పెట్టుకు తినరాదు అంటుంది ఆవిడ. అన్నీ అక్కడ ఉండి పెట్టుకు తినండి అంటుంది. కానీ ఇలా వాడిని పెట్టు, ఇద్దరం కలిసి తిందాం. ఎట్లా ఇద్దరం అది ఎట్లా తింటారు నాకే అర్థం కాదు. ఇద్దరు కలిసి ఎట్లా తింటారండి? ఎవడు ఖర్చుల్లో వాడుతూ ఉంటుంది, ఎవడు లేరు వాడిది, ఎవడు అన్న లోపలిది. ఇద్దరు కలిసి ఎట్లా తింటారు? ఈ భోగాలకి ఏమర్థమో దాటిస్తుంది నిలవనీదు. అక్కడ నువ్వు ఏది భోగం అనుకుంటా ఒక నిలవనీదు. దాటించి ఏం చేస్తుంది, ఓడిపోయినావుగా అంటుంది. తన ఓటమిని తనకు వ్యక్తం చేస్తుంది. ఏం నీ పిచ్చి కానీ లోకానికి ఇదంతా ఏమర్థం అవుతుంది అని అంటాడు. లోకానికి అర్థమవుతే నువ్వు నీకు అర్థమైతే చెప్పు కాదు. లోక దుర్గతి రవ సంగతి నీకు అర్థమైతే అర్జున నీకు ఒక్కడికి అర్థమైతే చాలంటాడు. అంతేనా? కనీసం భీష్ముడికి అర్థం కావద్దు, వచ్చినా అర్థం కాదు. భీష్ముడికి ఏమర్థమవుతుంది? అర్థమైందా? శాపగ్రస్తుడు భీష్ముడు, శాపగ్రస్తుడైనటువంటి వసువు దాన్నే కాపాడుకున్నాడు. అంతే. ఆయనకి ఏమర్థం అవుతుంది? ఆయనకి ఏమర్థం కాదు. మరి పాండవులు అందరికీ అర్థమవుతుంది అంటే వాళ్ళకి అర్థం కాదు. పాండవులకి ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళందరూ దేవతావరం వాళ్ళు పుట్టారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పాండవులు అవతారాలు అనుకుంటున్నారు. మాట మంచి మాట ఇది. అయిపోయారు. వాళ్ళ దేవతావరం ఎట్లా ఉంటుంది? దేవతావరం ఎట్లా ఉంటుంది? ఉండదు.
కనుక ఇంద్రియములు నువ్వు అనుకున్నటువంటివి కావు. నిన్ను పాలనకు ఇంకట గేరప్ చేస్తుంది. గేరప్ చేయటం అంటే 2వ గేర్లో పోతున్నాడు, 1వ గేర్లో పోతున్నాడు, మధ్యలో ఎదుర్కొండేదో అడ్డం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? గేరు తగ్గించాలి. తగ్గిస్తే అప్పుడు స్పీడ్ తగ్గుతుంది. గేరప్ చేస్తుంది. గేరప్ ఆర్ గేర్ డౌన్, ఏవైనా సరే ఎడు తిప్పాలి అడుగు. ఏమిటిది? ఆ ఇంద్రియం ఏది? ఆ దేవత ఎవరు? దేవత క్రీడాదేవత, విజిగీషా దేవత. జయించే నేను మొహం చూపించు. మొన్న ఎప్పుడు చెప్పుకున్నాను, జయించిన షీల్డ్లు వచ్చినాయి. నేను చివరికి ఏం చేశాను? ఉన్న డబ్బంతా పోయింది. ఆ షీల్డ్లు అమ్ముకుంటే దానిలో కాస్త బంగారం వెండో ఉంటుందట. ఆ వెండి డబ్బులు 4 డబ్బులతో తినే బతికే. అర్థమవుతుందా? 0 నుంచి ఎక్కడ దాకా పోయింది? కోట్ల దాకా పోయింది. వాళ్ళు చెప్తున్నారు ఆ రోజుల్లో 25,000 రూపాయలు అవుతుందట పట్టు చీర. అటువంటి పట్టు చీరలు భోగించినటువంటి ఆయన కూడా పట్టు చీర కట్టేవాడేమో. ఆవిడ కడితే పట్టు చీర దాన్ని కట్టినట్టేగా. భోగం అట్లా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చివరికి ఇప్పుడు ఏమైంది? అటువంటి బతుకు బతికినటువంటి వాళ్ళు ఇప్పుడు చివరికి ఏమన్నాడు? దేని వరకు రాకుండా గట్టిగా రోగం వచ్చి పడిపోతే చూసే కొడుకు లేడు, కూతురు లేదు, బంధువులు లేరు, ఎవరు లేరు. అర్థం అవుతుందా? భోగం ఏమిటండి? గట్టిగా చెప్పాలి. ఏమిటిది? భోగం. అదే పాలన. పాలనకు అవకాశం ఇస్తే తెలుసుకోకుండా వాళ్ళకేదో అవుతుంది, కానీ నాకు కాదు. నేను చెయ్యబోతా అంటే ఏమి నమ్మకం లేదు. జ్ఞానికి కూడా ఇంకా ఏదన్నా కాస్త కూస్తా దెబ్బ కొడితే ఉంటాడా, మెతపడిపోతాడా చూద్దామని వాడిని కూడా ఒత్తుతారు. శనివారం నుంచి సదాశివమేంత కీర్తనలు చెప్తారట. విందాం మనందరం. ఆ సదాశివమేంత స్వామి పోతుంటే ఆయన మరి ఒంటికి పట్టలేకుండా పోతున్నాడు. వెనకాలేమో వాళ్ళు చురకవాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు తప్పుగా భావించారట, పొడవటానికి పోయినారట. ఇట్లా ఆయన దృష్టి అది కాదు కదా. తర్వాత వాళ్ళకి పాలు భోగం. ఏది భోగం అవుతుంది? పాలనను ఎప్పుడు తీసుకుంటాడో, గుణపాఠం ఎప్పుడు తీసుకుంటాడో అది భోగం. అర్థమైంది? అది తీసుకోవటానికి తన్ని తాను వ్యక్తం చేసుకోవాలి. గుణపాఠం ఎవరి దగ్గర తీసుకోవాలి? తన దగ్గరే తీసుకుంటాడు. తన్ని ఏ శనిగాడు ఏం చేయలే. ఆ శనిగాడు చేశాడన్నమాట. ఎట్లా ఉంటుందంటే రోజు నిత్యవర్తమానంగా చెప్తుంటే మనం అందుకోని చూసారా? శనిగాళ్ళ మనమే. శని అంటే మెల్లగా తరుగుతుంటే కూడా అందుకోకపోతే శనిగాడే అందుకోడు. బాగా గుర్తించాలి. వేదం అని చెప్తుంది. వేదంలో ప్రతి చిన్న వాక్యం కూడా వీళ్ళు ఏం చెప్పుకుంటూ వస్తున్నారో అట్లా చూపిస్తారు. అందుకని ఏమన్నారు వాళ్ళు? ఉక్తే వాక్యే ఉత్తరం మే బ్రవీహి అన్నారు. ఉక్తే వాక్యే అది ఒక పరిభాష చెప్తుంది. వేదం ఒక పరిభాష చెప్తుంది. దాన్ని పరిభాష చేయడంలో ఉత్తరము నాకు చూపించు. అంటే నీ విశేషంగా నువ్వు చూపించేటటువంటి చూడు, నాకు నిత్యవర్తమానంగా అందేటటువంటి దాన్ని చూపించంటున్నాడు. మనకు వేదంలో ఏం చూపిస్తుంటుంది? ఏదో
ఒక యజ్ఞం చేయడం అనేది, ఆ యజ్ఞానికి ఇట్లా దీనికి ఇవన్నీ విశేషాలు కావాలి, దానికి విశేషాలు కావాలి. అవునా? ఒకసారి మాతో పాటుగా ఒంగోలులో ఒక పురోహితుడు కారులో తిరుగుతున్నాడు. ఆయన పురోహితుడు కనుక వాళ్ళు ఏదో యజ్ఞం అదే చెప్తుంటారు. వాళ్ళు మరి ఏం కావాలి, ద్రవ్యాలు ఏవి కావాలి అడుగుతుంటారు కదా. ఆయన అన్నీ సెల్లో చెప్పేస్తుంటాడు, అది చేసి రాసుకుంటుంటాడు చాలా బిజీగా అయ్యి. అన్నీ వాడు చెప్పేస్తుంటాడు. ఇట్లా ద్రవ్యాలు చెప్పి వాడు తీసుకొచ్చి పెట్టుంటారు. ఈయన పోయి ఏదో గోల్ చేస్తాడు, సరిపోతుంది, అంత అయిపోయింది. అట్టా చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. దాన్ని అనుకరించడమే మన చేత కాకపోయారు. అర్థమైందా? ఆయన పురోహితుడు వస్తాడు. ఆ పురోహితుడు వచ్చిన తర్వాత ఆయన 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 మన ఇంటికి వచ్చిన తర్వాత మన పని ఏమిటంటే ఆయన ముట్టుకోమంటే ముట్టుకోవాలి, పట్టుకోమంటే పట్టుకోవాలి. అర్థమైందా? ఆచమ్య ఓం భూర్భువ స్వః అని అన్నప్పుడు ఏం చేయాలి? ముక్కు పట్టుకోవాలి. ముక్కు పట్టుకోండి, ఆయన ముక్కు పట్టుకో. ఏం చేయాలి? ఎవరు ముక్కో చెప్పదు, చెప్పలేదుగా. అక్షతలు ఎవరికి ఎలా కూడా తెలియదు. అంటే ఏం తెలియదు అంటే ఎటు చేస్తారు ఇట్లా ఏం చెప్పమంటే వాడు సత్యనారాయణ వ్రతం. ఎవరతం? సత్యనారాయణ వ్రతం. ఇవాళ పేరు కూడా జరిగా ఏం చేస్తున్నారు అంటే భగవద్గీత పారాయణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భగవద్గీత బాగుడు అవుతారు. భగవద్గీత సరిగ్గా చెప్పలేరు. భగవద్గీత భగవ శబ్దమే లేకపోతే ఇంకా భగవద్గీత ఏమర్థం అవుతుంది? భగవద్గీత పారాయణ చేస్తున్నాం. హాస్యం కావచ్చు. మన దృష్టి మన కోసం హాస్యం. లేనివాళ్ళు మనం ఏం చేస్తాం? శ్రద్ధ లేకపోవటం ఇది ఎట్లా ఉంటుందో ఆచరించడం ఎట్లా లేకపోతే ఇంకా నీ ఇంద్రియాలు ఏమి? ఇది చమ్మముడిలో ఒక క్రిస్టియన్ నర్సింగ్ హోమ్ ఉంది. మాకు తెలిసిన ఆయన నాగిరెడ్డి అక్కడికి బాగా పోతుంటాడు. వాళ్ళకి బాగా సహాయం చేస్తుంటాడు అనమాట. ఆయన ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళ సంతోషంగా చేస్తుంటాడు. ఒకసారి పరిచయంగా వెళ్తేను ఆ డాక్టర్తో ఏదో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ సూన్ టు బి హైలీ సెన్సిటివ్ అన్నాడు. బాగా సెన్సిటివ్గా ఉన్నట్టు. ఐఎమ్ బెస్టెడ్ విత్ సెన్సెస్. సెన్సిటివ్ అంటే మనం అంటే చాలా సూక్ష్మంగా గ్రాహ్యట అన్నట్టుగా అర్థం. అది వేరే వ్యతిరేకంగా ఉంటాడు. ఈ సూన్ టు బి సెన్సిటివ్ అన్నాడు. అవును, సెన్సిటివ్. ఐఎమ్ సెన్సిటివ్ బికాస్ ఐ హ్యావ్ గాట్ సెన్సెస్. నాకు సెన్సెస్ ఉన్నాయిగా, ఇంద్రియాలు ఉన్నాయి కనుక ఇంద్రియ ప్రకారంగా ఉండాలి. అదే కిమ్మి తావతి దుష్కరం. దీనిలో తప్పే ఉంది. కొంతమంది జ్ఞాపకం వస్తుంటారు, సందర్భం వచ్చేటప్పటికి ఆయన పిలుచుకోవచ్చు ఉంటుంది. అర్థమవుతుందా? ఇంద్రియములు అనేవి తమాషా కాదు. అందుకని గోచరమగుట ఈ మాట కూడా మనం ఇది కర్మఫలం కర్మ ఏం చెప్పుకున్నాం, ప్రవచనాలు చెప్పుకున్నాం, 108 చెప్పుకున్నాం, నియమపాలన చెప్పుకున్నాం అనమాట. ఇంద్రియ గోచరం అంటేనే ఇంద్రియం. అంటే గోషు చరతీతి గోచర. ప్రవర్తనలో ఇంద్రియములలో ప్రవర్తించి గ్రహించడం. ఇంద్రియములంటేనే ప్రవర్తించే స్వరూపం. దానిలో తాను ప్రవర్తించి తీసుకోవడం. అంటే అర్థమేటప్పటికి రైలు పోతుంది, తాను కూర్చున్నాడు. అప్పుడు ఏమవుతుంది? తన రైలు కదులుతుంది, తాను కదిలిన వాడేరాడు, తనే కదలకుండా. అట్లా చాలా మంచి ఉపమానం అది. యానం. అందుకని యా ప్రాపణే ధాతు పొందుతారు. ఇట్లా ఎవరిని యానం అంటారు. యానం అంటే మనకేం తెలుసు? ప్రయాణం అని, వెహికల్ అని ఇట్లా అర్థం చెప్పుకుంటాం మనం. అట్లా కాదు. యానము అంటేనే దీనిలో మనం కూర్చుంటే మనం కూడా పోయిన వాళ్ళం అవుతాం. అట్లాగే ఇంద్రియంలో కనుక నువ్వు కూర్చున్నావు అంటే చాలు,
అంటే ఇంద్రియంతో సమన్వయమైతే, ఉన్నాను అన్న అన్న అనుభవంతో రచనతో నువ్వు గనక సమన్వయం అయితే చాలు. అర్థమైందా? ఆ సమన్వయం అయితే ఉండేవాడు ఏం చేయదు. సృష్టిలో ఏం చేయాలంటే ఏమి చేయకుండా ఉండాలి. అత్యర్థం. మాకు కూడా ఏదైనా పని చెప్పండి అని ఏముందమ్మా, ఏది ఏముంది, ఊరికే కూర్చో, అదే పని. దేవత గురించి తపస్సు చేశాడు ఒక ఆయన. దేవత వచ్చేసింది. దేవత వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, మీకు చాలా తపస్సు వరాలు అది శక్తులు ఉంటాయి, మీకు చచ్చిపోతున్నా, నాకు ఏం పని చేసేవాళ్ళు ఎవరు లేడు, నాకు ఏదైనా ఒక దేవతని ఇచ్చుకోమన్నట్టు. ఇస్తే కానీ అది నీ ప్రాణం తీస్తుంది అంటే దానికి నువ్వు పని చెప్పగలవా? నాకు ఎన్ని ఉన్నాయి, పనులు చాలా ఉన్నాయి, చెప్పలేక నాకు కష్టమేం కాదు, తీసుకోండి అంటే దానం చేస్తానంటే కృష్ణుడు సత్యభామతో పిక్తాడు, చూసావా, నీ దగ్గర ఉందా అని వాడు చూసుకుంటావా అంత చేసినట్టుగా అట్లాగే ఈయన కూడా ఆ దేవత కూడా అన్నది. అయితే సరే అని ఇచ్చిపోయాడు. ఇచ్చిపోగానే ఇంకా ఆకలేస్తుంది, తెచ్చిపెట్టుకుంది, అన్ని తెచ్చిపెట్టింది. ఆ తినేదాకా ఆగుతుంది అనుకున్నాను. తెచ్చిపెట్టి ఇప్పుడు ఏం చేయమంటా ఉంటుంది, నన్ను తినేవాటి నువ్వు తర్వాత తిను, నాకేం చెప్పంటావు, చేయమంటావు చెప్పండి. ఇప్పుడు కొంచెం ఇట్లా కాదు, ఇల్లు కట్టమంటే ఎన్నాడు చాలాసేపు అవుతుంది అనుకొని ఇల్లు కట్టమన్నాడు. ఇల్లు కట్టమని అది అట్లా చూసే లోపల ఆ ఇల్లు తయారైంది, ముహూర్తం కూడా పెట్టా, ఇట్లా గృహప్రవేశం. ఇంకా దేవత మెట్లు కూడా దిగలే, ఇంకా ఈలో మెట్లు దిగి ఇంకా గేటు దాకా కూడా పోలే, వీడు పనులన్నీ అయిపోయింది. ఓ దేవత 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 అన్నాడు. మళ్ళీ ఇంకేం కావాలి, ఇంకోటి ఇవ్వాలా అంటాడు. వద్దు వద్దు, ఇప్పుడు నేను ఏం చేయమంటావు అంటే ఇదివరకే చెప్పాను, నేనేం చేయలేను, ఇవ్వడం అయితే ఇచ్చేసా, నేనేం చేయలేను. ఇప్పుడైతే ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే అయితే నువ్వు అంతగా బతిమలాడుతున్నావు కనుక ఒక ఉపాయం చెప్తా, అది చేయగలవా చూసుకో. ఏమిటంటే మళ్ళీ నీకు ఇంకో కోరిక వచ్చేంత వరకు కూడా ఆ మనస్సుని ఈ స్తంభం పైకి కింది దిగమని చెప్తుంటావు. దానికి పని అర్థమైందా? ఆ పని చేస్తూ ఉంటుంది, అది నువ్వు కావాలో పిలుచుకున్నావు. ఇది బాగుంది. అది పోయేదాకా దానికి వేరే ఏ పని చెప్పాలంటే స్తంభం పైకి దిగమంటే ఆ స్తంభం చూపించాడు, బాగానే ఉంది. లోపల మనస్సుకి దీనికేం చెప్పాలి, నారాయణ నారాయణ అనుకుంటూ ఉండు. స్తంభానికి దిగుతుంది, నారాయణ అనుకుంటే ఈ పనులు ఎవడు చేయాలి, ఈ పనులన్నీ అప్పుడు చేయాలి. ఇట్లా ఉంటుంది. ఇంద్రియములు చాలా గొప్పవి. ఇంద్రియముల్లో ప్రవర్తించు, నీ స్థానంలో నీవు ప్రవర్తించు. ఏమవుతావు, నీవు ఏం కావాలో అది అవుతావు. ఏమవుతా, రాజు అవుతానా? కానీ నిజమైన రాజు అవుతావు. వాళ్ళందరూ మీరు తెలిసిన దేవతల దగ్గర ఎప్పుడు జోకు లేకండి. జోకు లేచారో వాళ్ళు జోకు లేకుండానే నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు వాళ్ళు. జోకు లేస్తే నేను ఏమన్నా వెంకటేశ్వరుడు జోకు వేస్తే ఏం చేశాడు, ఇట్లా అధిక దాన రథుడట. అంటే ఎక్కువగా దానం ఇవ్వటంలో రతి అంటే క్రీడగలవాడు. ఎక్కువ దానం అంటే ఇప్పుడు ఏమనుకున్నాడంటే 1,00,000 రూపాయలు అడితే 10 లక్షలు ఇస్తాడేమో అనుకున్నాడు. పోనీ 1,00,000 రూపాయలు అడిగితే 1,10,000 ఇచ్చినా చాలు, సచినాటి పెళ్ళికి వచ్చిందే కట్లో అనుకున్నాడు. అనుకుని రోజు చోట మొదలు పెట్టాడు. అధిక దాన రథాత్ రోజు చోట మొదలు పెట్టాడు. వాడు పెడుతుంటే అడిగిన 1,00,000 రూపాయలు రాలేదు సరి కదా, మరి ఏమి రాలేదని వాడు అడిగితే ఒక రోజున కల్లో వచ్చాడు అనమాట. ఎవరు కల్లోనే వస్తాడు, నిజంగా రాడు. కల్లోకి వచ్చి వాళ్ళ వ్యవహారాలన్నీ కల్లోనే జరుగుతుంటాయి.
భక్తులకి వ్యవహారాలన్నీ భగవంతుడితో వ్యవహారాలన్నీ కళ్ళ జరుగుతుంటాయి. వచ్చి ఏం చేశాడు, అవును అతనికి ఇంతకు ఏం కావాలి అంటాడు. ₹1,00,000 ఎందుకు కావాలి? సుఖంగా ఉంటాడు. అట్టాడు, నీకు నీ సుఖం ఇస్తా అంటాడు. ఇవ్వరంటాడు. సుఖం ఎట్లా వస్తుంది? లోకంలో కష్టపడితే సుఖం వస్తుంది. అర్థం అవుతుందా లేదా? లోకంలో కష్టపడితే ఏమర్థం అవుతుంది? అప్పుడు కష్టం వస్తే, లోకం కష్టం అని తెలిస్తే, అనిత్యం సుఖం అని తెలిస్తే, ఇప్పుడు వైరాగ్యం వస్తే అప్పుడు నీ సుఖం వస్తుంది. కనుక ఇప్పుడు ఏం చేస్తాను, నీకు అధికంగా ఇస్తా. అంటే అధికంగా అంటే అవునంటే ఇట్లా ఇట్లా అనుకుంటాడు. ధారణ దుధాయి ధారణ పోషణ. దానం ఎట్లా ఇస్తానంటే ధారణ రూపంలో ఇస్తా. ఎట్లా ధారణ అవుతుంది? కష్టం వచ్చినా ధారణ చేయగలవు, పోల్చుకుంటావు, చేసిన తర్వాత అప్పుడు వైరాగ్యం వస్తుంది, ఆ వైరాగ్యం ధారణ చేయగలవు. అప్పుడు ఆ తర్వాత ఏమో వైరాగ్యం వల్ల నిత్య సుఖాన్ని పొందుతావు, ముక్తిని పొందుతావు, అది కూడా ధారణ చేయగలవు. కనుక ధారణ అయినటువంటిది ఇస్తాను, ధారణను ఇస్తాను అని ఎవరు? వెంకటేశ్వరుడు కళ్ళకు వచ్చి చెప్పాడు. ఓలో అని ఏడ్చుకుంటూ లేచాడు. ఏమైంది 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 అని అంటున్నారు అందరూ. ఏమైంది ఏమిటి? మోసం 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 అంటున్నారు. ఆడుకోవద్దు, జీవితంతో ఆడుకోవద్దు. స్వామి చెప్పినట్టుగా అవసరమైతే దేవుడితో ఆడుకో, కానీ నీ జీవితంతో ఆడుకో. బయట కూడా దేవుడు ఉన్నాడంటివే, ఆయనతో ఆడుకో కావాలంటే. నీ మనవాడితో ఆడుకోవద్దు, మనవరాలతో ఆడుకోవద్దు, ఆవిడతో ఆడుకోవద్దు, ఆయనతో ఆడుకోవద్దు, చుట్టాలతో ఆడుకోవద్దు, పక్కాలతో ఆడుకోవద్దు, విషయాలతో ఆడుకోవద్దు, ఎవరితో ఆడుకోవద్దు. ఆడావా నీ జీవితం ఆట. అభ్యాసం చేస్తున్నావుగా, అట్లా చూస్తారే. ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేస్తున్నాడు కదా. అన్ని అబద్ధాలే, ఇంద్రియాలతో కూడా అబద్ధాలే, దేవతలతో కూడా అబద్ధాలే. దేవతలంటే క్రీడా విజిగీష, స్మృతితో కూడా అబద్ధమే. నీ పేరే అబద్ధం, నీ రూపం అబద్ధం, నీ గుణం అబద్ధం, నీ క్రియ అబద్ధం, నీవే అబద్ధం. అయినా అయినా నేను సుబద్ధం చేస్తా. ఇది కూడా ఇంకో కష్టం. తానేమో అబద్ధంగా బతకాలని చెప్పి కృషి చేస్తూ ఉంటే, అభ్యాసం చేస్తూ పోతుంటే మధ్య సుబద్ధం చేస్తారంటే అది ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? అది ఎట్లా ఉంటుంది? రైల్లో పసివాడికి అన్నం పెడుతుంటే వాడు జారిపోతుంటాడు. జారిపోతుంటే అమ్మ ఏం చేస్తుంది? మాటి లేపి కూర్చోబెట్టి పెట్టాలని పడుతుంది. మళ్ళీ తీసి ఆ ముద్ద నోట్లో పెట్టి లోపల దిగాడు, పరిగెత్తాడు. అర్థమవుతుందా? ఇట్లాగే అభ్యాసం చేస్తూ ఉండు. మళ్ళీ నీ గుణపాఠం ఇవ్వాలంటే అధిక దానం, నీకు నీ ధారణకు అందేటట్లుగా అటువంటి కొడుకులు పుడతారు. ఆ కొడుకులు అయిన తర్వాత ఆ కొడుకులకి పిల్లలు పుడతారుగా, వాళ్ళకు కూడా నీవే పెట్టాల్సి వస్తుంది. నీ కొడుకులకు పెట్ట జాతకాకపోగా మన వాళ్ళు కూడా నువ్వే పెట్టాలి. పాపం ముట్టుకునేది ఒక ఆవిడ మఠం నుంచి మఠానికి బాగా సోమవారం ఉన్నప్పుడే మాకు సహాధ్యాయునిగానే శ్రవణం చేస్తూ ఉండేది ఆవిడ. తర్వాత తన పిల్లల్ని పోషించడమే కష్టమైతే ఇంట్లో ఇక్కడికి వచ్చేదాకా, ఇంటి బయలుదేరేదాకా ఇంట్లో చాకరీ చేసి బయలుదేరి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తుంది. కానీ ఊరికే కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఊరికే దేహం చూస్తుంది. ఇంటికి వచ్చేదా బయలుదేరేదాకా ఇంట్లో చాకరీ చేసి ఈ భాషంతో ఆవిడే మాకు నేర్పింది. అది అయిపోయిన తర్వాత పిల్లలు, ఆ పిల్లలు పుట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఓయమో మూగవాడు.
అర్థమైందా? అమ్మవాడంటే వాడికి ప్రత్యేకంగా వాడు చేయాలి. వానికి పెళ్లి చేయదు. ఇప్పుడు వాడు మూగ కానీ గుడ్డి కానీ ఏమన్నా కానీ పెళ్లి మాత్రం చేయాల్సింది. ఓతో కన్నాయి పడతా చేయబడుతుంది. ఏమవుతుంది? చేయబడుతుంది. చేయాలి. చేసి ఆ పెళ్లికి శుభ్రే కూడా మఠాన్ దాకా అక్కడ దాకా వచ్చి ఆ చీకోటి వాళ్ళ దాకా వచ్చి వాళ్ళకి ఏదో అట్లా ఇచ్చి అక్కడ దాకా ఇచ్చి ఇటు వస్తూ మఠానికి పోయి ఇస్తే ఆయన ఎట్లాడని చేసి మొత్తానికి వార్త చెప్పేటట్టుగా తెచ్చి ఎవరికో ఇచ్చేసి మొత్తానికి మఠంలో పోస్టులు పడేసినట్టు పడేసిపోయి. ఇప్పుడు వానికి కవల పిల్లలు పుట్టారు. వానికి పెళ్లి చేసింది కూడా ఆమె కూడా మగవాడితే ఇద్దరు మగవాళ్ళే. పిల్లలు మాత్రం మగవాళ్ళే కాదు, వాడు ఇద్దరు వాగింద్రియాలను విడిపట్టుకున్నారు. వాళ్ళని సాకాల్సి వచ్చింది. వాళ్ళని సాకి వాళ్ళ పెద్ద ఇదేపటికి సాకింది ఉంటుంది కదా, కొంత అనుభూతులు ఏవో ఉంటాయి కదా. ఆ అమ్మాయి వాడు బ్రాహ్మణుడు. వాడు ఆ అమ్మాయి ఎవరినో తీసుకుని లేచిపోయింది. కావాలా ఇవన్నీ మీకు కూడా? ఏం తక్కువ లేదు. మీరు ఎక్కడ కూర్చున్నా సరే ఎటు నివ్వానికి ఎన్ని వేల సుఖము కానీ దుఃఖము కానీ విస్ఫుట పూర్వ ఆచరిత ఆత్మకర్మవశతను భోక్తవ్యమై ఉండునో ఘటనా చాతురి త్రాళ్లగట్టుసు బలాత్కారముగా వాడిని నచ్చొట్టుకుని తోడుకుని తెచ్చి దానిని కుడిపించు దైవం అన్నాళ్ళు ఒగిన్నన్నాడు. నువ్వు తిన్నంటే కూడా తినిపిస్తాడు. కష్టపడుతున్నా అన్న కష్టం అనకుండా ఉండేదాకా చేస్తాడు. కష్టం అన్న మాట నోట్లోంచి రావద్దు. ఇన్ని కష్టాలు లేకుండా ఎట్టుండాలి, కష్టం అనకుండా ఎట్లా ఉండాలి అంటాడు. అది కాదనే కానీ ఎప్పుడు అక్కడ ఒకటే కష్టం. కష్టాలన్నీ ఒకటే కష్టం. ఏంటది? మనం బాగా ప్రవచనాల్లో బాగా మరి దుమ్ము దులిపేస్తుంటే వింటున్నారు చూసారా? ఎట్లా చూస్తున్నారు? దృశ్యములన్నీ వేరైనప్పటికీ చూసేది ఎవరు? కన్ను ఒకటే. అది బాగా దెబ్బ ఒకటి కొడుతున్నారా లేదా? అట్లాగే కష్టములన్నీ ఒకటే అన్నీ అయినప్పటికీ ఒకటే కష్టం. ఏం కష్టం? ఒప్పుకున్నాడు. కావాలని ఒప్పుకున్నారు. ఒకటే కష్టం అంతే. అది చేయకుండా ఉండి ఈ కష్టాలు పోతాయా? ఛాలెంజ్. నువ్వు సరే అనకుండా ఉండు. అనుకుంటే ఎట్లా ఉంటాను? కొన్ని బలవంతం చేస్తారు. పసిముండ వచ్చి అడిగితే కాదునట్ట అనాలి అంటాడు. ఇప్పటి నుంచి దానికి ఆశీర్వాదం. పసి ముండా ఆశీర్వాదం చేస్తే ఈ జీవితం మీద ఎప్పుడు మీకు విరక్తి అంటే ప్రీతి ఉండకూడదు. ఇప్పుడు ఏమనాలి? తిను పసిముండ అనకపోతే పసిముత్తైదన్నా ఏమనొద్దు. ఏమన్నా సరే బాగా అర్థం చేసుకోండి. ఏమన్నా సరే నీకు ధారణ రూపంలో రికార్డ్ అయిపోతుంది. విషయాత్మకము ధారణ రూపంలో రికార్డ్ అయిపోతుంది. నీతో చోటు ఇది ఆ రికార్డు పెరుగుతోంది. చేసిన కంప్యూటర్లో ఏదో పెట్టుకుంటాడు, టీడీ ఏదో పెట్టుకుంటాడు. టీడీ అంటారు, అంటే టెట్రా అనేది వాడు పెట్టుకుంటాడు. దానిలో ఇంత 1000 GB ఉంటుంది. దానిలో ఉంది కదా చేసుకుంటూ పోతున్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఏం పెట్టినా తీసుకోదు, అది కక్కేస్తుంది. అది ఎందుకు కక్కేస్తుంటే నిండిపోయింది. అటు అర్థమైందా? నిండిపోయింది కక్కేస్తుంది అంతే. అట్లా కక్కేస్తుంది. ఇక అసలు దానికి కృష్ణ లేదు, రామ లేదు. వింటున్నారా లేదా? అది పంచ ఇంద్రియాణి. 5 ఇంద్రియాలకు అర్థం కాదు.
అవునా? ఇంకా దృష్టా వేదే పంచచూడా అప్సరాశ్చ అన్నారు. దృష్టా వేదే, వేదే వేదమునందు దృష్ట అంటే దర్శనం చేయబడినది, చూడబడినది, దర్శనం చేయబడినది. వేదే దృష్ట ఏమిటది? పంచ. వేదమునందు దర్శించబడినది ఏమిటంటే పంచ. చిన్న విషయం ఎంతసేపు చెప్పుకున్నాం, బాగా అర్థం చేసుకోండి. విస్తార వచనం అనే పదం ఏది? నువ్వు ఒక్క మాట మాట్లాడి విస్తారం నువ్వు చూడు. నీ చేష్ట ఏదైనా ఒకటి విస్తారమైందా? విషయాత్మకంగా కాలేదు. అర్థమైందా? గోక్కున్నాం అనుకో, విస్తారమైంది. ఎట్లా అయింది? ఎట్లా విస్తారమైంది? తరింపచేసేంత విస్తారం. ఎట్లా అయింది అంటే దీని గొప్పది. ఇక్కడ గోకేటప్పుడు మళ్ళీ ఇక్కడ గోకపడుతుంది, ఇక్కడ గోకుంటే ఇక్కడ గోకపడుతుంది. అసలే ఎండాకాలం చెట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ గోపుతాడు, అక్కడ గోపుతాడు, ఇక్కడ గోపుతాడు. దీన్ని సేవ చేసేవాడు జరిగిపోతుంది. ఇది నిన్ను ఎట్లా ఉంటుందంటే నిలవనీయకుండా చేస్తున్నటువంటి దాన్ని చూసేటప్పటికి పోయిపోయి ఇదా, నేను ఎక్కిన ట్రైన్ ఇదా అర్థం అవుతుంది. ట్రైన్ ఎక్కితే ఎట్టుండాలా? చక్కగా కూర్చుని నిద్రపోయేటట్టుగా సీటు తన బెర్త్ అంతా ఉంటే నిద్రపోయేటి, ఏసీ రూమ్లో నిద్రపోయేట్టుగా ఉండాలనుకుంటాం. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కితే తెలుస్తుంది. ఎక్కినప్పటి నుంచి రాత్రి అంతా అయిపోయింది, దిగి తెల్లవారి 10, 11, 12 అప్పటిదాకా కూర్చోడానికి చోట్లేదు. అంటే ఎట్లుంటుంది మనకు? ఇంత జరిగితే కూర్చోటానికి చోట్లేదని అంత అనుభవాన్ని చెప్పుకుని ఆ అనుభవాన్ని మర్చిపోతాడు. అది కూడా ఇంకో విశేషం. ఆ అనుభవాన్ని మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతున్నాడు? మర్చిపోకుండా పెట్టుకోవాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి? ఆ అనుభవాన్ని మర్చిపోకుండా తన దగ్గర నిలబెట్టుకోవాలంటే ఏం చేస్తే అవుతుంది? ఎందుకు మర్చిపోయినాడు? మరపోనేది విషయాత్మ. దాన్ని విషయాత్మకంగా తీసుకున్నాడు కనుక మర్చిపోయినాడు. అదే గనక మరి పుట్టిన కాడి నుంచి పుడకల కాడ దాకా ఏం చేస్తుంది? తనకు ఇదే అంత జరగబట్టిన లాగినట్టే అది 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 అదే ఊపిరి బయటికి లాగటమే తప్ప లోపలికి స్థిరంగా నిలుపుకోవడానికి అనేటటువంటిది ఏం లేదు ఇక్కడ. అది ఏదన్నా ఉంటే ఎట్లా ఉంటుంది? తను తాను ఉపసంహరించుకున్నప్పుడు ఆ ఉపసంహరించుకోవటం అనేటువంటి ప్రయత్నాలు నీకు ఇచ్చేంత వరకు, ఇచ్చి దాన్ని నువ్వు పట్టుకునేంత వరకు, ధారణ చేసేంత వరకు కూడా నిన్ను పీక్కు తింటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దోమలు ఎక్కువ లేవు, మీకు తెలీదు. 1975 ఆ ప్రాంతాల్లో, 80 ఆ ప్రాంతాల్లో ఇక్కడ చాలా దోమలు ఉండేవి. తెలుసుకున్నారు. మార్కెట్లో పెద్ద రష్ బాగా పెరిగిపోయింది తెలియదు కానీ ఆ తెలుసుకున్నారులో ఇట్లా లోపల వచ్చేలో దాని అక్కడ నిలబడితే ఎట్లా ఉంటుందంటే ఇట్లా పెద్ద గోపురం, 10 అడుగులు ఎత్తు, మనిషి ఎంత ఎత్తుంటే అంతకంటే ఇంకెత్తు గోపురం పెట్టినట్టుగా దోమలని ముసిగి బాగా. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, లోపల ఇంకొకసారి మాట్లాడు. ఆయన అక్కడ వాటిలో కూర్చోమని చెప్పాను కింద మఠంలోనే. కాకపోతే ఏంటంటే లోపల గదిలో కాదు. ఆయన చివరికి అయ్యా నన్ను మీరు ఎంతసేపు ఆపదా కానీ లోపల కూర్చోమని ఉంటే బాగుండేది, దోమలు చచ్చిపోతున్నాను. అంత దోమలు పీకిన దానికంటే ఎక్కువగా పీకుతుండే నిన్ను. స్వరూపాన్ని నుంచి రానికుండా నిలపనీయకుండా తప్పుడు అభ్యాసం చేయించేట్టుగా చేస్తున్నవి తెలియటంలే. దృష్ట ఇది పిక్కు తింటూ ఉంటే కూడా అర్థం కాదు.
అది ఎప్పుడు మనకు ఆ దృశ్యము మనకి ఎప్పుడు ఇలా చెప్పుకున్నాను ఎందుకు జ్ఞాపకం ఉండట్లేదంటే అది విషయాత్మకంగా తీసుకున్నాం కనుక మర్చిపోయాను. అదే కనుక ఇట్లా అర్థం చేస్తున్నాను పీక్కు తినే అంశం ఇది అని ఒకసారి ఒకదాని మీద బాగా గుర్తించి ఉంటే ఇది పీక్కు తినేది, ఇది పీక్కు తినేది, అన్ని పీక్కు తినేది, ఈ పీక్కు తినే చోటుగా నేను వచ్చాను ఇప్పటికి అని ఒక్క మాట అంటే అప్పుడు దానికి ఎట్లా వెళ్తున్నది తన స్వరూప గ్రహింపుగా వెళ్ళిపోయింది. స్వరూపం యొక్క గ్రహింపుగా వెళ్ళిపోయింది, అది ధారణకి వెళ్ళిపోయింది, మరపులో కాదు. అసలు మనం ఎట్లా ఎదిగామంటే కూడా మానవ జన్మ వచ్చిందంటే కూడా మనం అది ఏం పాఠం ఇస్తుందో ఆ పాఠాన్ని మనం తెలుసుకోకుండా కూడా గుర్తించకుండా కూడా మనం తీసుకుంటున్నాం కనుకనే ఈ మానవ జన్మ మనకు వచ్చింది. ఇంకేం వచ్చేసింది కదా, ముక్తి కూడా వచ్చేస్తుంది, వస్తుంది అటే కూర్చోయితే అర్థమవుతుందా. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానాదేవత కైవల్యం అంటే తనకు ఎరుక నిలుపుట అన్న మాట కూడా అర్థం కావాలి. జ్ఞానాదేవత కైవల్యం అని ఎవరినైనా ఇప్పుడు ప్రవచనం చెప్పమంటే వాడు జ్ఞానం అంటే ఆత్మీయ సత్యం జగత్తు లేదు ఇట్లా మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ తన దాకా తన దగ్గర ఎట్లా ప్రవర్తిస్తున్నది, తాను ఎట్లా నిలుపుకోగలుగుతున్నాడు అన్న విషయం దాకా వచ్చి ఆలోచన చేయటం ఉండేటటువంటి దొరకట్లేదు మనిషికి. దృష్టావేది పంచచూడాః పంచచూడ అప్సరాః చ అన్నాడు. చూడ ప్రేరణే ధాతు. అప్సరాః అంటే అభ్య సరంతి, అభ్య అంటే ఆపహ పదం, ఆప్లు వ్యాప్తవు ధాతు. విశేషంగా పొందుట ఎందు సరంతి ప్రవర్తిస్తాయి. అన్ని గతం ధాతువు, అన్ని ప్రవర్తన పదం ధాతువులే. అది ఎట్లా ఉంటుందంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, దోమలు పుట్టినట్టుగా ప్రతిదీ పీకు తింటవే. అయితే ఆ పీక్కు తినటం అనేటటువంటిది అట్లా అవి ఎందుకు చేయగలుగుతున్నాయి, ఎట్లా చేయగలుగుతున్నాయి అవి అని ఒక మాట మనం ప్రశ్న వేసుకుంటే అవి ఎట్లా చేస్తాయి, జడ పదార్థములు. అర్థమవుతుందా. పంచలక్షణం ఎట్లా వస్తుందంటే, విస్తారవచనం ఎట్లా వస్తుందంటే దానికి చైతన్యం ఇచ్చి మరీ పీకుది, నన్ను పీకుదరండి ప్లీజ్ నన్ను పీకుదరండి అని వాటిని పీకించుకుంటున్నాడు బాగా. పోనీ అంత పని చేస్తున్నాడు కదా, వాటి చేత పీకించుకుని తింటున్నాడు. కానీ కనీసం నువ్వు పీకి తింటే నాకు తెలివి వస్తుంది, నాకు బుద్ధి వస్తుంది అని చెప్పిన పీకి తీసుకుంటే తెలివని అవుతుంది, అది రాదు. పీకిస్తూ తింటున్నాడు, అర్థమవుతుందా. పీకు తింటున్నాయి, పీకించుకుంటున్నాడు, అవస్థపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, పిలిచి మరీ పీకించుకుంటున్నాడు. మనకేదైనా వస్తుంది, ఆ కష్టాలు కొని తెచ్చుకున్నాడు అంటాడు. దేనికి కొని, దేంతో కొని తెచ్చుకున్నాడు, డాలర్లు ఇచ్చాడా చెప్పండి. కొని తెచ్చుకున్నాడంటే కొని తెచ్చుకున్నాడని డాలర్లు ఇచ్చాడా, దాని డాలర్లు అక్కడ రా అంటే వచ్చేస్తుంది, పీకు తినట్టు అసలు అందాక ఎందుకు దాన్ని రావడం, నేనే వస్తున్నా నీ వెనకమ్మడే వస్తున్నాను అంటాడు. అదే ఉంటుంది, నా వెనకబడి వస్తే మళ్ళీ ఎక్కడ పోతావు, నా ముందు పోనే నేను వెనకాల ఉంటాడు. అంత అవసరమైతే నువ్వు పోతూ ఉండు, నీ ముందునే ఉంటా, వెనక కూడా ఉంటా అని అవి అంటాం కాదు, అట్లా ఉండండి అంటాడు. తోడుంటే మనిషి ఎవరు,
సంఘజీవి. వాడికి ఏం కావాలి? తోడు కావాలి. తోడు ఉంటుంది కదా అని పెళ్లి చేసుకున్నాడు. ఆమె దాని గోల అట్లా తిరుగుతుంటుంది, జలసగా తిరుగుతుంటుంది, ఫ్రెండ్స్తో తిరుగుతుంటుంది. ఆమె తోడుంటాడు కదా అని చెప్పి ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన గోల పొద్దున పోతాడు, ఎక్కడికి ఆయన చెడ్డ అలవాట్లు ఏం లేవు. పొద్దున పోతాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. అప్పుడు లేచి పెడదామన్నా కూడా ఆయనకి నిద్రలో వస్తాడు, పెట్టుకుని తినేస్తాడు. బుద్ధిమంతుడు, నన్ను ఏమనడు, చాలా మంచివాడు. తోడేది ఒక్క ఆదివారం అన్నా కలిసి తిందాం కదా అనుకుంటే ఆదివారం కలిసి తిందాం కదా అంటే కూడా ఎంత తేలిగ్గా మాట్లాడతారో. అన్ని అబద్ధాలే. ఎట్టెట్ట అల్లుకుపోతారో. ఇంకా పైగా అంటాడు, అబద్ధాలు కోరువాడు. ఎవరు వాడు? అబద్ధాల కోరు. ఎవరు? వాడు అంటాడు. వీడు వీడు అంతేగా, అది తెలియదు, కనిపిస్తుంది. అందుకని ఏమన్నాడు? చూడా పంచ, చూడా పంచ, చూడ అప్సరాహచ అభ్య సరంతి అంటే అంటే ప్రవర్తన ఎందు, ప్రాప్తి ఎందు ప్రవర్తిస్తుంది. ప్రాప్తి ఎందు ప్రవర్తిస్తున్నాయి మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు ఏం ప్రాప్తం అవుతుంది? ఇందాకేమో పొగిడి ఏమన్నావు నువ్వు, ఏమైనా సరే నీకు నీ స్వరూపమే నీకు వస్తుంది. మరి ఇంకేం వస్తుందిగా, అర్థమవుతుంది, ఇంకేం వస్తుందిగా. ఇంకెందుకు ఈ గోళంతాను? వస్తుందన్నావుగా, నేనంటాం కాదు. దాంతో నీకు స్నేహం ఉందా? అర్థమవుతుందా లేదా? ఈ పదం స్నేహం అనే ఒక పదం మనకు గట్టిగా నిమిత్త మాత్రం భవ. నిమిత్త మాత్రుడు భవ అంటే, నిమిత్త శబ్దాన్ని మనం అర్థం చెప్తాం. నిమిత్తం అంటే కారణస్వరూపుడు ఒక అంటాడు. ఆ పదం అర్థం ఎట్టు వచ్చిందో అర్థం కాదు. నీకు మాటి మాటికి ఏమొస్తుంది? విషయాలు అంత గోల జరుగుతున్నప్పటికీ కూడా నీకేమొస్తుంది? విరాగ కారణం వస్తుంది. విరాగం నీకు నిన్ను వరించి వస్తుంది, స్నేహం చేయమంటుంది. నువ్వు నాకొద్దు, నాకు స్నేహం చేసే ఎట్లా వేరే వాళ్ళు వేరే ఉన్నారు, నా స్నేహితులు వేరే ఉన్నారని వాళ్ళతో స్నేహానికి పోతుంది. వైరాగ్యం వస్తుంది, ఇంకా జ్ఞానం వస్తుంది, విచారణ దగ్గరికి వస్తుంది, ఇంకా అసంతృప్తి, ఇవన్నీ కూడా తనలో పలికి గుర్తించు నీ ప్రవర్తనలో నువ్వు జనింపజేసినటువంటి కాంతులు ఇవి. ఏవి? కాంతులు. నాకొద్దు, ఈ కాంతి నాకొద్దు, ఈ నా కాంతి నాకొద్దు అంటే అభ్య సరంతి. ఈ కాంతులతో, ఈ జనింపజేసిన ఈ ప్రాప్తి వాటితో సరంతి ప్రవర్తిస్తున్నావు. ఏవి? ప్రేరణలన్నీ కూడా నీకు ప్రాప్తి అన్న అర్థంలో ప్రవర్తిస్తుంది. ఎవరిని ప్రేరణ చేస్తున్నాడు? విషయాల్ని ప్రేరణ చేస్తున్నా అనుకుంటున్నాడు. విషయం ఉన్నా తానే, ప్రేరణ తానే, అంతేనా? కళ్ళ కుక్క అరిచింది, అర్థం ఇదా? కుక్క ఎవరు? అరిపేవరు? సరే. అరుపు చూసి భయపడింది ఎవరు? తనే. పరిగెత్తింది ఎవరు? చాలే. వద్దు అంటూనే నువ్వు ఎంతన్నా దూరం పో, నీకు ఎంత చక్కగా
అనుభూతికి అందేటట్లుగా సంఘటనలు కల్పించి, సంఘటన అంటే ఘట చేష్టాయ, ఏం చేష్ట? నీకు అక్కడ జరిగిన చేష్ట ఏమి అంటే నీకు అనుభూతికి అందించుట అనేది చేష్ట. అనుభూతికి అందించుట అన్నంత చేష్ట దాకా తీసుకొచ్చి అందిస్తుంటే కూడా ఈ మనిషికి వాడు మనస్సా గ్రహింపు ఉంది. మనస్సుతో మనుగడేది. మనుగడ అంటే అచ్చ తెలుగు పదం. అచ్చ తెలుగు పదం అంటే తలంచుడండి. మనుగడ అంటే మనుట, మనుగడ, ఉండుట, ఉండుట, జీవించుట అని అర్థం వస్తుంది. మనస్సుతో మనుగడ, గ్రహింపుతో మనుగడ. ఆ గ్రహింపు అనే ఆ పనిముట్టు నిన్ను విడిచిపోకుండా పోతుందా? ఎటు పరిగెత్తించిరా నహి కష్టే క్షణమపి జాతు తిష్టత కర్మకృతి. క్షణం కూడా మనసుని విడిచిపెట్టి ఉండడు. ఎందుకు విడిచిపెట్టి ఉండడు? అది అక్కడికక్కడ తేల్చి పారేస్తుంది, అటా ఇటాడి. నువ్వు అటుపోతుంటే ఇటు గుంతుంది. అర్థమవుతుందా? నువ్వు నిద్రపోయినా నిన్ను వదిలిపెట్టదు. ఎంత చక్కటి ఆశీర్వాదం ఇది. దాన్ని పట్టుకుని మనసా ఎటులోతుని అంటాడు. అదేమో అడ్డం వచ్చింది. దినకర కులభూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపమైన మాట వినవదేర గుణవిహీన అని మనస్సుని పట్టుకుంది. ఏ మనస్సు? మనసు అది ఎటుపోయింది. అది కాక నువ్వు అటు పోతుంటే ఇటు లాక్కుని వస్తున్నది మనస్సుని. ఆ మనసునేమో అవతల దాని మీద అన్న వెళ్ళినట్టుగా అనుకుని దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నావు. అసలు ఆ మనసు అది ఎందుకు అనిపిస్తుంది నీకు? లోకంలో కూడా బాగా తెలుస్తుందండి కొంతమందికి. ఎన్నన్నా చెప్పు, అనుమానం అట్లాగే అనుమానం పెరిగిపోతుంది. అట్లాగా ఇట్లాగా అట్లాగా ఇట్లాగా ఎన్ని చెప్పినా ఇంకోటి పట్టుకొస్తాడు. ఇంకోటి పట్టుకొచ్చి దీనివల్ల ఇట్ట కావచ్చు కదా, అది ఇట్ట కావచ్చు కదా. అంతే. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైతే ఆ పెనుభూతం పోతే అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేయలేము. ఆ సంస్కారం ఏం చేస్తారు? ఏం చేయలేము. ఇంతమంది మనుషులు ఉన్నారు. వీళ్ళంతా మనుషులా లేకపోతే భూతాలు? అందులో భూతాలు అన్నారు. భూతాలు అంటే కలిగిన రూపాలని అర్థం. భూతం అంటే దెయ్యం ఏం కాదు. కలిగిన రూపాలు, కలిగించుకున్న రూపాలు, ఉన్న రూపాలు కాదు. అందువల్ల ప్రేరణ ఏం చేస్తుందంటే నీకు ప్రాప్తి ఎందు ప్రవర్తింపచేస్తుంది. ప్రాప్తి ఎందు ప్రేరణ అంటే ఎక్కడికి పోతున్నాం మనం? బయటికి ప్రేరణ పెడుతున్నాడు. బయటికి ప్రేరణ ఎప్పుడు ఉందో, నువ్వు ఎట్ట ప్రేరేపణ చేసుకున్నావో అట్లా నీకు పొందేటట్లుగా నీకు ప్రవర్తిస్తుంది. విన్నారా అంటున్నాడు. అది పంచ. అట్లా ధరిపించడమే విస్తారవచనం. విస్తారవచనం అందరినీ దాటించేటటువంటి. ఎంత దాకా దాటించిందంటే విరాగం కోసం నీకోసం ప్రయత్నం చేస్తున్నది రచన. నీకు విసుగు కూడా రావటం లేదు. విసుగు వచ్చి ఏం చేస్తాడు? అవతలవాడు దులపరించుకుంటాడు. ఎవరు లోకం అంటే నమ్మి రామయ్య లోకం అని. పెద్దానికి
ఆయనేమో ఆవిడ మీద అంటుంటాడు, ఆవిడేమో ఆయన అంటుంటాడు. తిట్టుకుంటూ ఒకే చోట పడి ఉంటారు వాళ్ళు. ఆ బంధం ఏం బంధమో అది. ఇటీవల కాదు కాదంటూనే వాకిట్లోకి సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు వచ్చినా శ్రీమన్ మహావిష్ణువు కాదంటాడు, కానీ ఈ పోటాడుకునేటటువంటి మూడు పోతానంటే కాదంటుందే. నువ్వు ఉండే ఆయన పోతే పోయినాడు, మహావిష్ణువు పోతే పోయినాడు, పోయి ఆ తోచదు. మహావిష్ణువు ఏం చేస్తాడు? సచ్చిదానంద మాత్రం సచ్చిదానందుడు అంటాడు. నా పిడినప్పుడు నీతో అనుభవం బాగుంది అంటే నాకే అర్థమవుతుంది. మన ఇది రేడియో ప్రసారంలో ఒకటి ఇదే చదువుకున్నాం. ఒకటి వాళ్ళు బయటికి పోతే ఎట్లా ఉంటారంటే ఇద్దరు ఒకసారి కదులుతారు, వచ్చి కొంచెం సేపటికి ఇద్దరికి 50 అడుగుల దూరంలో ఉంటుంది. ఆయన ముందు ఉంటాడు, ఆవిడ వెనకుంటుంది. ఆ 50 అట్టాగే ఉంటుంది. తమాషా ఎట్లా అది ఎట్లా మెయింటైన్ చేస్తారో కూడా అర్థం కాదు. ఆయన ఆయన ఆవిడ కోసం వెనకంజ వేసినట్టుగా నడుస్తాడో, ఆయన కోసం ఈవిడ తొందరపడినట్టుగా నడుస్తుందో, మొత్తానికి అది ఎట్లా ఉంటుంది, ఆటో డిస్టెన్స్ అనమాట. అది అది ఇప్పుడు ఏమంటున్నారు, ఇది సోషల్ డిస్టెన్స్. 50 అడుగులు అట్లాగే ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ ఆకర్షణ ఎట్లా ఉంటుందంటే ఆయన ముందు పోతూ పోతూ ఆవిడ్ని దిప్పి పొడుస్తుంటాడు వెనకాల. మరి ఆవిడ కనిపించద్దు, తొందరపోతే ఎట్లా, అందుకని ఆయన గేట తగ్గిస్తాడు. ఆవిడికి కూడా కోపం వస్తుంది, మరి ఈవిడ చెప్పేది ఆయనకి అందుకోవద్దు, అందుకని ఈ తొందరపడుతుంది అనమాట. చేసి మొత్తానికి 50 అడుగులు అట్లాగే చెప్తుంటాడు. తీర ఎక్కడ పోయిన తర్వాత కొడుకింటికో కుదిరి అమ్మేదంటే వస్తుంది అంటాడు. అక్కడ మళ్ళీ ఎట్లా చెప్పాలి? కూతురికి ప్రీతిగా చెప్పద్దు, కూతురు అడిగింది కదా, వస్తుంది, నిన్నే పిలుస్తోంది అంటాడు. నన్ను పిలవలే, నిన్నే పిలుస్తుంది. బో 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 ఎన్ని మాటలు నేర్చుకున్నారో ఇలాంటి ప్రవర్తనలో. అస్సలు ఎట్లా ఉంటుందంటే దీనిలో చిన్న భాగం కాదు, దీనిలో అన్నీ వద్దంటే నా ఇది అంటే అప్పుడు నేను అవుతా. ఇంకా లోకే ఖ్యాతం పంచనదం చ పుణ్యం. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది. కొన్ని పదములు బాగున్నాయి అందులో. విశేషించి ఈ బందీ ఈ చాలాసేపు చెప్పుకుంటున్నాం. అష్టావక్ర ఎక్కువ చెప్పుకోవటంటే ఒకటోది చాలా రోజులు చెప్పుకున్నాము, మళ్ళీ మూడోది కూడా బాగానే చెప్పుకున్నాం, మళ్ళీ 5వ చెప్పుకున్నాం. ఈ 2, 4ది ఎక్కువ చెప్పుకోలేదు. సరే, మొత్తానికి లోకే ఖ్యాతం. ఖ్యాతం అంటే ఖ్యాప్రకారని లోకలందరూ చెప్పుకుంటున్నారు. ఖ్యాత శబ్దానికి మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏమిటో శ్లోకం? అది ఏదోట, అది చివరి నుండిట రెండవ శ్లోకం అట, ఎక్కడో చివరి నుంచి 2వ శ్లోకం అంట. ఇంతసేపా
రెండు పదాలే అందిస్తున్నాయి. లోకే ఖ్యాతం అనేటప్పటికే తెలిసిపోయా. ఇంతసేపు యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమః. ప్రథిత అన్నాడు, ఇక్కడ ఖ్యాతం అన్నాడు. ఖ్యాప్రకథ అనే ముందు ప్రథితం సరిపోయింది. అంటే మన లోకంలో ప్రఖ్యాతి అని ఇటువంటి పదం మనం అర్థం లేకుండా మాట్లాడేస్తుంటారు, అందరూ చెప్పుకుంటారు అని ఇట్లా మాట్లాడు. ఆ ప్రఖ్యాతికి నిర్వచనం వస్తుంది ఈ శ్లోకంలో. యస్మాత్ అహం క్షర అతీత, క్షరమతీత, అక్షరాదపి చ అతీత, అతః లోకే చ వేదే చ పురుషోత్తమః ఇది ప్రథిత. నేను పురుషోత్తముడని ప్రథిత. ప్రథిత అంటే ప్రఖ్యాని, ప్రథితమై స్పష్టంగా చెప్పబడిన. ఎందుకంటే ఇట్లా అవుతుందంటే క్షరపురుషుడు కంటే అతీతం, అక్షర పురుషుడు కంటే అతీతం కనుక లోకమునందు వేదమునందు బలే. లోకం అంటే దర్శనము, వేదం అంటే శాస్త్రం. వాడు వేదం అంటే తనకు దర్శనం వాడు. లోకే చ అసౌ వేదే చ, లోకవేదం. దర్శనం అంటే ఈ సప్తములు కూడా, సప్త కూడా దర్శనములే. ఇట సచ్చిదానంద, సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమాధి, ఈ సమృద్ధి, ఈ 7 కూడా దర్శనములే. ఇవే లోకము. లోకం అంటే దర్శనములు. లోకం ఎటు చూపిస్తే, లోకం అని అక్కడెక్కడో ఉందంటే దర్శనం అని చెబుతుంటే బయట లేదు, లేదు బయట లేదు. చెప్పండి. నా మోక్షో నభస, నభస నభస కాదు, నా మోక్షో నభస, నా పృష్ఠే న పాతాళే న భూతలే, మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన వ్యవస్థితం. మోక్షం అంటే నా మోక్షో నభస, మోక్షం అనేది నా నభస అని. మోక్ష నా నభస, నభస్సుతో పోల్చి కాదు. ప్రసిద్ధార్థం ఆకాశం అంది కాదు. నా పృష్ఠే వెనకాలది కాదు, నా పాతాలే నా భూతలే, ఎక్కడా లేదు. మోక్షోహి చేతో విమలం. చేతో విమలం అంటే ఏదో అన్నారే, ఏమన్నాడు? చేతో విమలం అంటే ఏమన్నారు? చేత అంటే దీనిలో వస్తుంది ఒక పాట. చేత శ్రీరాము చింతయ జీమూత శ్యామం, జీమూత శ్యామం. చేత అంటే ఇంతసేప చైతన్యవంతం చేసుకోవటం. చితి సంజ్ఞానే ధాతు. ఈ చేత ఎక్కడ చేసింది? చేతో విమలం, విమలమైనటువంటి. విమలం అంటే, బలం అంటే ధారణ. అవతల ధారణ వద్దు నీకు, అర్థమవుతుందా? అవి చాలా తమాషాగా ఉంటుందండి. ఆహారం తెచ్చి ఇచ్చేసి మనం వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? బస్తాల్లో ప్యాకెట్లో తెచ్చి మనకి ఇచ్చేసి మన సీసాల్లో పోసేసి ఆ ప్యాకెట్లు వెళ్ళిపోయినట్టుగా. అర్థమవుతుందా? ఎట్లా మామూలుగా కూడా వెళ్ళిపోవటం కాదు. బాగా పిప్పి చేసి బాగా అదేంటి ఏదో అంటారు ఎలిమెంటరీ కణాలని ఇక్కడ నోటు పడేస్తే మళ్ళీ మనం వెళ్ళిపోయేదాకా ఒకటే పైపట.
వింటున్నారా? ఒకటే పైప్ అది. ఆ ఒకటే పైపులో అది ఎన్ని ఎన్ని గిమ్మిక్స్ చేస్తుందో. ఒకటే పైప్ అంటే పొడుగు వైపర్ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పైప్ తీరుగా ఉంటుంది, ఇక్కడ ఒక పైప్ తీరుగా ఉంటుంది, మధ్యలో దానికి ఎట్లా ఉంటుంది, మనం మెట్లు వేసేటప్పుడు ఇట్లా పైకి ఎక్కి మళ్ళీ తిరిగేటప్పుడు కాస్త మళ్ళీ విశ్రాంతి వచ్చినట్టు మళ్ళీ ఇట్లా ఇట్లా వస్తుందో, ఆ విశ్రాంతులు డస్రాంతులు అన్నీ కూడా చాలా పెడుతుంది దానిలో పెట్టి, ఆ తర్వాత ఇంకెక్కడికి పోయిన తర్వాత చిన్న పెగుల దగ్గర పెట్టుడికి తిప్పి 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 దాన్ని చేసి ఆ మెలికల్లో అన్నింటిలో పోనిస్తుంది. పోయేటప్పుడు ఏం చేస్తుంది, పిసుకుతుంది, పిసికి ఎట్లా మనం ఇది బత్తాయి పంట రసం చేసి ఎట్లా పిసుతాడు, ఎప్పుడో బత్తాయి పంట పిసికేటప్పుడు లోపల పిసుకుతుంది, జ్ఞాపకం వచ్చిందా నీకు? అది తెలిస్తేగా అంటాడు. అట్లా పిసికి ఏం చేస్తుంది, ఏం కావాలో ఆ రసాన్ని ఇటు ఇటు అటు అటు అట రెండు ఒకసారిగా అటు అటు రక్తంలోకి, ఇటు పెద్ద పేగుల్లోకి. ఇంత ప్రక్రియ రూపంలో నీకు చూపించినప్పుడు నీకు అర్థం కాకపోతే ఎట్లా? ఇది భౌతికం ఎట్లాగో ఇది భౌతికం, అది కూడా అర్థం. భౌతికం అంటే భవతి, కిం భవతి, ఏదస్తి తద్భవతి, ఏది ఉన్నదో అది భవతి. అంటే ఎట్లా చూపించింది? అస్థి రూపంలో చూపించింది, భవతి రూపంలో చూపించింది. వింటున్నారా లేదా? ఎట్లా చూపించింది? ఉనికి రూపంలో చూపించింది, ప్రవర్తిస్తే బయట ప్రవర్తించినప్పుడు కలుగుటి రూపంలో చూపించింది, ఉపమానంతో చూపించింది, ఉపమేయంతో చూపించింది, తన దగ్గర ఉపమానంగా చూపించింది. బయట విషయాల్లో ఇప్పుడు ఏం కలిపింది? ఇప్పుడు కలిగింది ఏం చూపించింది? కలిగింది ఉండదు, అస్థి ఉన్నది ఉన్నది, అనుభూతిలో చూపించింది, అనుభవంలో చూపించింది. ఏమన్నా తప్పు చేశాడా? దేవుడు ఎప్పుడన్నా తప్పు చేశాడా? దేవుడు తప్పు చేశాడా? తప్పు చేయలే, ఓల్బీ చేయలే తప్పు. నీచే తప్పు చేయించారా? చెప్పండి, నీచే తప్పు చేయించారా? చేయించారా? కార్యరూపంలో వేరే విధంగా జరగటానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఏదన్నా ఉంటే స్వామి చెప్పినట్టుగా మనం ఇంట్లో సంసారం గుట్టు అన్నారట, ఏమన్నారు? గుట్టు. అట్లాగే నువ్వు ఎంత గోడ చేసినా గుట్టుగా దాచిపెట్టి నీకు ఎప్పటికైనా తెలుసుకుంటావని మూటలు తీసిపెట్టింది. అది జ్ఞానం అంతా మూటలు లోపల ఉంది. కానీ అంత చెప్పినా ఏమర్థం కాదంటే ఎట్లా? అక్కడేమో అటు వేదం దాకా పోయింది, ఇటేమో దేవతల దాకా పోయింది, ఇటేమో నేను దాకా వచ్చింది, ఇంకా ఇటేమో పంచమహాభూతముల దాకా పోయింది. వీటన్నిటినీ సమన్వయం చేసి పట్టుకొచ్చింది. చివరికి అంతా గ్రావిటీ ఎక్కడికి? తన దగ్గరికి. ఆకర్షణ ఎక్కడ? తన దగ్గరికి. అన్ని తన దగ్గర వచ్చి అన్ని రూపాల్లో తన దగ్గరికి వచ్చేసి అన్నిట్లట నిన్ను పిండం చేసినట్టు. పిండం అంటే సంఘాతం, అది అంటే కూర్చున్నట్టుగా అన్ని నీకు కూర్పుగా వచ్చినట్టుగా చేసి అన్ని నీరు వచ్చి పెట్టాడు. అవన్నీ వాడు అడిగాడు. ఏదైనా బర్ఫీ గిర్ఫీ ఏదో తెచ్చి పెడితే తింటాడు, బాగుంటుంది. ఇవన్నీ వాడు అడిగాడు. ఏదైనా మార్చుకుంటూ రోజు బర్ఫీ, రోజు జిలేబీ, ఇంకోటి రోజు అది అది పెడుతుంటే తింటూ ఉంటే కాస్త ఏమొస్తుంది? తింటే ఏమొస్తుందండి? చూస్తారే ఇంతసేపు రాలేను. ఆహా, తింటుంటే ఏమొస్తుందంటే వచ్చింది కాస్త పోతుంది. మొహం మొత్తి వీడిని అట్లా ఎత్తులకు పై ఎత్తి వేసుకుని ఇంత దాకా లాక్కొస్తే ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చాడు. ఇంకెన్ని చేయాలో వీడికి. కనుక లోకే ఖ్యాతం పంచనదం చ పుణ్యం అన్నాడు. అదే ఈ పంచ ఇప్పుడు నద శబ్దంలో వస్తుంది. నద అవ్యక్తీయ శబ్దే. ఈ విస్తార వచనము
ఈ వ్యక్తీకరణ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? నీకు నద రూపంలో జరుగుతున్నాయి. నీకు తెలియకుండా అవ్యక్త రూపంలో అవి పలికించుకుని నీ చేత ఒప్పించి కాదు. ఇప్పుడు కుయోమరో అని అవి పోయినాయి అని ఏడిచాడా? వాడు పోయిన వాడు ఏడిచాడా? అన్నీ పోయినప్పుడు తను పట్టుకున్నవన్నీ పోయినప్పుడు ఏడిచాడా? ఇప్పుడు ఏమన్నా ఉందో ఏడుకు? నేను రికన్సైల్ చేయించి అట్లా సమాధానపరిచి ఏడవకుండా ఏడిచినా కూడా మళ్ళీ అన్నం మీద విషయం మీద ఏడుస్తాడు కానీ అన్నం మీద ఏడవాడు. ఆకలి అవుతుందని ఆకలి అనే పేరు చెప్పినప్పటికి కూడా అక్కడ నుంచి ఉపమానం. నీ గ్రహింపులో నీ గ్రహింపు జీర్ణం చేసుకోవటం. దాన్ని కోరుతున్నావా? మరి అన్ని కష్టాల్లో అన్నాన్ని కోరుతున్నాడా? అన్నం ఎందుకు వదిలిపెట్టాడు? దాన్ని చెప్పున్నావు. మధ్యాహ్నం తిన్నాడు కదా, నువ్వు తిన్నావు కదా, అన్నావు కదా అని చెప్పి నేను రాత్రి వండలేదని చెప్పింది. ఇట్లా మనం ఎందుకు చేయటం లేదు? అసలు అట్లా ఇది మనం చెప్పుకుంటేనే జోక్గా ఉంది, హాస్యంగా ఉంది. అట్లా ఉంటుంది ఏంటి సరే. ఈ ఎల్లుండి పొద్దున కూడా ఏమంటారో ఇవాళే చెప్పేస్తాడు. ఎందుకు చెప్తాడు అర్థం చేసుకో. అది కూడా ఇది వేదం అంటే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, దాని వెనక నువ్వు ఏం వ్యక్తం చేస్తున్నావో ఉంటుంది పరిభాష. నీ పరిభాషను ఎట్లా వ్యక్తం చేస్తున్నావు? అది సంస్కారపు పరిభాషయా, లేకపోతే సంస్కారములకు ఆధారమైనటువంటి రచన యొక్క పరిభాషయా, లేకపోతే కేవలం విషయాత్మక పరిభాషయా? విషయాత్మక పరిభాష ఒకటి, మధ్యలో తనకు తన సంస్కార పరిభాష, తర్వాత రచనాత్మకమైన పరిభాష. ఈ భాష వ్యక్తాయామాచి అదే దాన్ని చూసుకోవటంలోనే ప్రతిదీ ఆ మూడు పలుకుతున్నాయి అక్కడ. దాని యొక్క సంప్రహారం తిన్నారా? సంప్రహారం అంటే యుద్ధం పోరాటం అంటాడు మన తెలుగులో. సత్యం. యుద్ధం అంటే పోరాటం ఎట్లా అయింది? ఎట్లా అయింది అంటే అయింది. ఎట్లయింది? ఒకటి బుర్రలో అయింది. చెప్పాలి. పసివాడిని ఆడిస్తారు చూసేప్పుడు మీరు ఎట్లా ఆడిస్తారు? తలకాయ పట్టుకొని ఆడించి నీళ్ళు లేని బుర్రలు పట్టే వాడు పట్టాటం చూస్తాడు. ఇట్లాంటి వింటాడు. బుర్రలో నీళ్ళు ఉంటాయి అక్కడ. డిహైడ్రేషన్ అయిపోతుంది ఇప్పుడు బుర్రలో. అయితే నీళ్ళు ఉన్నాయంటాడు. ఎన్ని ఉండాలి నీళ్ళు అంటే అది కూడా లెక్క ప్రకారం చేసి దాని కాస్త ఎండగొట్టాడు. ఎండగొట్టి అది ఎట్టయింది ఇది ఎట్టయింది అంటాడు. ఏదో అంటాడు. దేహం చక్కగా ఇచ్చి ఇట్లా దేహం ఎట్లా వస్తుంది తెలిసిన మీకు? ఎట్లా వస్తుంది? అన్యన్నవతరం కళ్యాణతరం రూపం కురుతే. ఎట్లా ఎట్లా వస్తుంది? నవతరం కళ్యాణతరం రూపం కురుతే. వస్తే దాన్ని ఏం చేశాడు? అన్యం అనవతరం అకళ్యాణం అశుభరూపం కురితే. ఈ దాళ్ళు ఏం పడతాడు? ఏం పట్టాలి లేదు. పీతోదక జంతులా దుగ్ధతో దాన్ని తెప్పించడానికి ఏం లేదు. అర్థమైందా? దానికి పెట్టగలిగినా ఏం తీసుకునేటట్టుగా ఏం లేదు. ఎండిపోయింది మొత్తం. అది అట్లా చేసుకున్నాడు. దేహాన్ని అడిగి చేసుకున్నాడు, ఇంద్రియాలు అడిగి చేసుకున్నాడు, అన్ని అడిగి చేసుకున్నాడు. అందుకని ఏం చేస్తాడు? నువ్వు ఎంతన్నా కొట్టుకో, అవ్యక్తి శబ్దే అర్థమవుతుందా? ఇదివరకు ఒకసారి చెప్పున్నాం. అట్లా కొట్టేటప్పటికీ ఏం పలకరించారు? శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని పలకరించాం, ఉన్నదాన్ని పలకరించాం. రాయ్ అన్నాం అనుకోండి, దేన్ని పలకరించాడు? బయటకేమో వాడిని పలకరించినట్టుగా ఉంది, లోపల తన సంస్కారాన్ని పలకరించుకున్నాడు.
అర్థమవుతుందా లేదా? అది ఎప్పుడు తెలియాలి నీకు? ప్రవర్తనలో తను పలకరించుకుంటున్నాడని ఎప్పుడు తెలియాలి? అది తెలిస్తే కదా తను మాటిమాటికి ప్రతి ప్రవర్తన, అసలు తండ్రి ప్రవర్తన దానిదేమో బయటదేమో చేసిన ప్రవర్తనేమో కనపాయ. చేష్టని ఆలోచించి చించినాడు, అదే అయిపోయినాడు తదాకారాకారిత వృత్తి. దాని వెనక ప్రవర్తన ఏం చేస్తుంది? వెనక్కి వచ్చి ఆ ప్రవర్తన రూపంలో నిన్ను గుంజుకొని ఆ చేష్టని పగినెట్టేసింది. బలవంతంగా పసివాడి చేతిలో గిలక్కాయ పీకి వేసినట్టుగా నీ ప్రవర్తన నీ పీకి అవతల వారేసింది. అప్పుడు చేసినప్పుడు కూడా తన స్వరూపం తెలియకపోతే ఎట్లా? ఎక్కడ వెతుకుతావు పోయి? వైకుంఠంలో వెతుకుతావా? రామాయణంలో వెతుకుతావా? భాగవతంలో వెతుకుతావా? కైలాసంలో వెతుకుతావా? ఎక్కడ పోతావు? నేనైతే స్వర్గానికి వెతుకుతానంట. వాళ్ళు చూస్తున్నారు. ఏవి ఎక్కడున్నాయి? ఎక్కడా లేవు. ముందు నువ్వు ఎక్కడున్నావు తెలిస్తే అవి ఎక్కడున్నాయో తెలుస్తాయి. రూట్ మ్యాప్ తన దగ్గర ఉంది. రూట్ మ్యాప్ ఎట్లా ఉంటుంది తెలిసిన? ఇక్కడి నుంచి అందాక పోయి వైకుంఠం కాదు, ఏం చేస్తుంది తెలిసిన? తన చోట ఉన్నాడని చూస్తే వైకుంఠం తన దగ్గరికి రావాలి. ఏమనుకున్నావు? అంతేనా? ఏమనుకున్నా? వైకుంఠం నా దగ్గర వస్తుంది, కైలాసం దగ్గర. కైలాసం ఎడం చేయబెట్టాను, గుర్తు చేయబెట్టా. ఈ మాట ఏం చేస్తాను? కైలాసం నా దగ్గర వస్తుంది, వైకుంఠం నా సంగతి ఏమన్నా ఉంటాడు. బ్రహ్మలోకం ఎదగదు నువ్వు, బ్రహ్మలోకం ఈ పిచ్చి మాటలు కాదు. అర్థమవుతుందా? చివరికి శాస్త్రములు కానీ విచారణలో మనకు తేలిన విశేషం అంటే ఏదో చెప్పండి. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమును గెలువ నేరము, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుల ఆర్బుర, ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. తను తెలుసుకుంటే అన్నీ వచ్చేస్తుంది. జ్ఞాత్వానే అభూయోన్య జ్ఞాతవ్యమో సృష్టితే. ఇది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సింది మిగిలే ఉండదట. అది ఎట్లా ఉంటుంది అబ్బా? ఇది తెలుసుకుంటే అది తెలిసినట్టు అయింది, ఇంకోటి ఎట్లా తెలిసినట్టు అవుతుందంటే ఇది అదే ఎప్పుడన్నావో అయిపోయా బయట. ఇది అదే భేదం లేకుండా ఉన్నది ఏదో అది తెలుసుకుంటే అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ తన దగ్గరగా వస్తుంది. అర్థమైందండి? బయట శబ్దములన్నీ అంటే శ్రవణం తన దగ్గర, బయట దృశ్యములంటే తన దగ్గర అని ఇట్లా అవన్నీ ఇంద్రియములన్నీ చివరికి తన దగ్గర వచ్చేటప్పటికి అంత ప్రక్రియ అంతా తన దగ్గర. అంతా తనకు ఇట్లా స్వగత భేదమే. బయట ఎంత ప్రయత్నం చేసినప్పుడు తనకు స్వగత భేదమేది. తన స్వగతమే, తన ప్రవర్తనే. ఎక్కడ నువ్వు ఎక్కడ చూసినా తన ప్రవర్తనే. అది విషయ ప్రవర్తన కాదు. అది వేరువేరుగా చెప్పినప్పుడు భిన్నత్వం భేదం అంటే అక్కడ స్వగత భేదం అంటే వేరువేరుగా చెప్పావు కనుక భేదం. అది భిన్నం కాల, స్వగతం కంటే భిన్నం కాల. అది కూడా మళ్ళీ అందుకనే ఆ వేరువేరుగా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు స్వగతం, లేకపోతే అది స్వగతమే. భిన్నత్వం కూడా లేదు, భేదం కూడా కాదు. సూర్యుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి కిరణం ఒకటే. అందువల్ల ఏమంటున్నారు దీన్ని? నద అవ్యక్తే శబ్దే, అవ్యక్తంగా నిన్ను పలుకుతుంది. శబ్దానికి ఇట్లా కర్తరి ప్రయోగంలో పలుకుతున్నది, కర్మని ప్రయోగంలో పలుకబడుతున్నది, ఇంకా మరి నిజంత ప్రయోగంలో పలికింపబడుతున్నది. పలుకుట, పలుకబడుట, పలికింపబడుట, పలికించుట,
ఇటువంటి ఎన్ని చెప్పినప్పుడు కూడా దానిలో చింతల్లో కూడా కర్తవ్యం కర్మని ప్రయోగం అటు ఎన్ని చెప్పినప్పుడు కూడా ఆ శబ్దే పలుకుట అన్న క్రియతో ఎన్ని అర్థాలు చెప్పుకుంటారు. ఎన్ని అర్థాలు శబ్దానికి వ్యాకరణ ప్రకారంగా 95 రూపాయలు ఉంది. 10 ధాతువులు, 10 లకారాలు, దానిలో మళ్ళీ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఆ తర్వాత ఏకవచనము, ద్వివచనము, బహువచనం. 90 రూపాయలు ఉన్నాయి. 90 రూపాయల్లో ఒకటే అర్థం అభ్యక్తం. ఆ 90 రూపాయల్లో నీకు ఎట్లా తెలియకుండా పలికిస్తోంది నీ స్వరూపాన్ని. ఎంతగా పలికిస్తోందంటే పచ్చి విస్తార వచ్చనే నువ్వు ఇంకోటిగా పలికించు, దాన్ని దాటించి పలికిస్తుంది. పలికించి నీకు నిజంగా ఏమి గ్రహించడానికి యోగ్యంగా ఉందో దాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంకంతకంటే ఇంకేం కావాలి? ఆ యోగ్యమైన దాన్ని నువ్వు గ్రహించి ఉన్నావు. చివరికి ఏమంటాడు చెప్పడం జాగ్రత్త, బతుకుంటే బలిసాకు తింటాం, పోతే అన్ని పోయాక నేనున్నాగా. ఆ మాటకి ఏమర్థం? ఏడి ఆ నేనున్నాడు, బతుకుంటే బలిసాకు తిన్నవాడు, ఆ బతుకుల్లో ఉండేవాడు చస్తున్నాడే. ఆ చచ్చేవాడికి మిగిలి ఉంటేనే అంత తృప్తి అయితే, చావని వాడు మిగిలి ఉంటే అంత తృప్తి ఉండాలి నీకు. అర్థం ఇదా? ఈ కరోనా వైరస్ అంతా కూడా అయిపోయి పోయినారు కొంతమంది. ఎంత 4,000 మంది భారతదేశంలో పోయినారు. 4,000 మంది పోయి ఇంకో 4,000 మందిని వదిలేద్దాం వాళ్ళ ప్రారంభానికి అనుకున్నాం. మిగతా వీళ్ళు పోరు, వీళ్ళు తర్వాత పోతారు. వాళ్ళేమో బయట కరోనా వైరస్ పోయినారు, వీళ్ళు లోపల కరోనా వైరస్ పోతారు. అంతా జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని అందులో అల్ప సంతుష్టులు అన్నది. అల్పబుద్ధులు, అల్ప సంతుష్టులు. దానికి అంత తడిపడిపోతుంది. రేపు పోతాను కదా, ఆ పొయ్యి లోపల ఏం చేయాలి? ఈ మాట పొయ్యి లోపల ఇట్లా భార్యను పలికించి నా మీద దుయ్యబట్టకేరు, నువ్వు కూడా పోయేదాన్ని కనుక నాతో పాటు కుదిరేటట్టు అవుతుంది, నేను చనిపోతాను. నువ్వు పోవటానికి ఏం కావాలో ఆ పని నువ్వు చేసుకొని నేను అడ్డం రాను అను. మూర్తాను రేపు నువ్వు పోయేటప్పుడు అంటే ఆయన పోయేటప్పుడు అంటే నా శుభం కాదంటే బాగుంటాడేంటి? అసలు చెప్పు, రేపు నువ్వు పోయేటప్పుడు ఏం మోసపోతావు దాన్ని కూడా ప్రయత్నం చేయాలి. అనుకుంటుంటే ఏమవుతుంది నీకు? దోనొక్క జోడ 2 కర్రలు ఆడుకున్నట్టు ఉంటుంది. 2 భౌతిక తీరలు అంటే 2 కర్రలు ఆడుకున్నట్టు ఉంటుంది. దీనిలో తప్పే ఉంది. పోయేటప్పుడు నేను నీతో రాను, నువ్వు నాతో రావు. నన్ను పోయినప్పుడు ఏం చేస్తావో అది ఆధారంగా ఉంది, అది పెంచుకోవటం ఆధారంగా ఉంది ఈ భౌతిక జీవితం. అది చెప్పి దానికోసం ఏదైనా చెయ్యి. అంత దశామి ఆ మాట చెప్పడానికి ఏం కష్టం? ఎటో చెప్పాలి. మందు తిన వాళ్ళు ఏం చేయాలి? ఏదో 2 నెలలోనే కల్పించేది పెట్టి పెడతారా లేదా? అంతే. నయానో భయానో సావధాన భయ దండోపాయాలు అందరికంటే బాగుంటుంది. మొగుడికి ఏం దండోపాయం చేయాలంటే అక్కడ తెలియదు. మొగుడి దండం ఎట్లుండాలంటే కర్రదండం కాదు, అట్ట దండోపాయం చేయాలి. అర్థమైందే? వాడిని వల్ల వేసుకొని ఆ వల్ల వేసుకుంటలో నీ వలేమో విషయం ఇది పూర్వం వల కాదు. నీ వల ఆకర్షించినట్టుగా నచ్చ చెప్పినట్టుగా చెప్పుకుంటూ 2 మాటలు చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలి. ఇంకా బుద్ధిమంతుడా అనాలి. ఏమనాలి? బుద్ధిమంతుడా ఫ్రెండ్ ఆఫ్ ఆర్డర్ నన్ను తప్పుతున్నావు. అవసరమైతే ఆదరించి చేసి పసివాడిని ఆదరించినట్టుగా ఆదరించో ఏదో చేయాలిగా. అర్థం అవుతుందా లేదా? ఏం కాదు, ఇంకా అవుతుంది, నెమ్మదిగా అవుతుంది. ఉన్నాడు అవ్యక్త శబ్దంగా విశేషం. అవ్యక్త శబ్దంగా మనకి ఎట్లా అందిస్తుందో సృష్టి చేసే పని మనం కూడా చేయాలి.
వేదములు చేస్తున్న పని మనం కూడా చేయాలి. అప్పుడు కదా నువ్వు వేద స్వరూపుడు అవుతావు. లేకపోతే ఎట్లా ఉంటుంది? ఉత్తరాలు ఇప్పుడు ఎవరు రాయరు. 5 రోజులు రాసేవాడు. అంటే వేదమూర్తి లేని అన్నగారికి నమస్కారం అని రాసి కింద ఒరే అన్నయ్య అని రాస్తారు. మొదలు పెడతాడు. ఇక వేదమూర్తులు బాగా పేరు. అది మూర్తులు కాదు, ఏమిటి రకాలం తీసేస్తే అవుతుంది, మూర్తులు అవుతుంది అంతే. వేదమూర్తులు అది అవునా. కనుక అవ్యక్తంగా మనకి ఎట్లా సృష్టి చేస్తుందో ఇవన్నీ సూత్రాలమ్మా. మనం లోకంలో ప్రవర్తించడానికి మనం కూడా అవ్యక్తంగా వాళ్ళు చెప్పుకుంటూ మన ప్రవర్తన చేసినట్టే తెలియకూడదు. సృష్టి మనకు సృష్టి ప్రవర్తిస్తుంది, ఏం ప్రవర్తన చేయట్లే, తన పాట కేవలం ఉందంతే. అట్లాగే మనం కూడా తన పాటకు ఉన్నట్టుగా ఉండి ఆదరించినట్టుగా ఉన్నట్టుగా ఉండాలి, ఇది ముట్టినట్టు ఉండాలి, ముట్టినట్టు ఉండాలి, ఆదరించినట్టు ఉండాలి. ఇప్పుడు ఏం చేసావు? ముట్టావా, ఆదరించావా? ఇంకేమి చేయాలి. అది మీ చేయలే, ఇది మీ చేయలే. ఇదంతా మనకు విద్య. ఈ విద్య నేర్చుకోమని పంపిస్తాను. అది అట్ట అయిపోయి ఆయన అట్ట అయినాడని ఆవిడ అంటుంది, ఆవిడట్ట అయిందని ఆయన అంటాడు. ఇది గోల. నా కొడుకు ఇట్లా ఉన్నాడంటాడు, నా కొడుకు ఇట్లా ఉన్నాడు. నువ్వు పుట్టించిన వాడేగా. అవునా? వాడు రాక్షసుడు అంటే రాక్షసులకి రాహులు పుడతారు. వాడు రాక్షసులేమో తన రాక్షసులను గుర్తించదు. ఏమంటారు? పంచనదం చ పుణ్యం పుణ కర్మణి సుఖే. అది సుఖమైన కర్మను చూపిస్తుంది, వ్యక్తం చేస్తుంది, పరిభాషగా మాట్లాడుతున్నది వేరే. శుభకర్మను పరిభాషగా మాట్లాడతారు. వాక్యతంతులు పుణ్యమును పరిభాషగా మాట్లాడుతుంది, కల్పించి చెప్పినట్టుగా కాదు. ఇక్కడ దాకా ఎవరు? బంది తన 3వ అవకాశంలో 5వ శ్లోకం చెప్పారు. మళ్ళీ వచ్చేవాటి నుంచి అష్టావక్రుడిని ఆయన పరిభాష ఎట్లా ఉంటుందో చెప్పుకుంటారు. ఓం తత్సత్.